వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం నమామి నారాయణ పాద పంకజం నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగ ఓ ప్రభు వినగనిమ్ము నిష్ఠులానందమున హృది నింపునట్టి సుందరములగు విషయముల్ చూడనిమ్ము నీదు మహిమల పాడుచు నీదు పనికి జీవితమునంకితం ముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడువనిమ్ము ఒడలు మరపించి మది శాంతి బడగజేయు మలయ పవనపు వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎల్లకాలము వీవనిమ్ము భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీణులారగ ఓ ప్రభు వినగనిమ్ము సమస్త ప్రాణి హృదంతర్యామి సర్వజీవ చైతన్య స్వరూపుడు పవిత్రమైన ఈ ప్రాంగణంలో ముగ్ధమోహన రూపంతో కొలువు తీరిన భాగవత కథానాయకుడైన కృష్ణ పరమాత్మ పాదార విందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ ప్రశాంత సుందరమైన ఈ ప్రాంగణంలో పవిత్రమైన భాగవత కథా సంవిధానాన్ని మానవాళి అభ్యుదయానికి అనుగుణమైన తీరులో ఒక దివ్యమైన అక్షర యజ్ఞంగా శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ కృష్ణారావు గారు వారి పరివారం నిజంగా ఎంతైనా అభినందించదగినవారు. మానవ జాతికి మంచిని పంచడానికి, మంచిని పెంచడానికి, లోక కళ్యాణానికి తమ శక్తియుక్తులు ఎవరు ధారపోయడానికి సంకల్పిస్తారో వారు పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులు. ఆ పరమాత్మ దివ్య లీలా వైభవాన్ని ఎన్నెన్నో పురాణాలు, ఇతిహాసాలు అనేకమైన కోణాల్లో వివరించిన, ప్రత్యేకించి దివ్య గ్రంథమైన భాగవత పురాణం తనదైన మార్గంలో ఆ లీలా వైభవాన్ని, ఆ పరమాత్మ యొక్క దివ్య తత్వాన్ని, అనంతమైన కళ్యాణ గుణ విశేషాలను మరింత మనోహరంగా మనకు వివరించింది. అలాంటి దివ్యమైన భాగవత కథ వైభవాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో పవిత్రమైన ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పెద్దలకు, భక్త మహాశయులకు, సతీమతనులకు, సాహితీమూర్తులకు, విశేషించి మరి మాన్య మిత్రుడు సుశర్మ గారు ఇక్కడికి రావడం అంటే చాలా సంతోషదాయకమైన విషయంగా నేను భావిస్తున్నాను. పెద్దలందరికీ నమస్కరిస్తూ, వేల జన్మల పుణ్యాల పంటగా మహర్షులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకుని నాలో కలిగిన ఆనందానుభూతిని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. పెద్దలు, కార్యకర్తలు నిర్దేశించిన కాల వ్యవధిని అతిక్రమించకుండా చిన్నారి చిరంజీవులు, రేపటి పౌరులు, ఈ ప్రాజెక్టులో శ్రద్ధాసక్తులతో పనిచేస్తున్న శ్రామికులు, వీళ్ళని చూస్తే చాలా ముచ్చట కలుగుతుంది.
బాల్యంలోనే ఆధ్యాత్మిక చింతనను అలవరుచుకునే అద్భుతమైన అవకాశం వీరికి లభించడం నిజంగా వీరి పూర్వ పుణ్య ఫలమని నేను భావిస్తాను. ఉద్యోగం లభించడం ఒక విశేషమైతే ఆ ఉద్యోగంలో సద్యోగం మిళితం కావడం వీళ్ళు చేసుకున్న పూర్వ పుణ్యమని నేను భావిస్తాను. ఉద్యోగానికి ఆధ్యాత్మిక చింతనకు సమన్వయం కుదరదు. చాలా సందర్భాల్లో ఆధ్యాత్మిక చింతన ఏర్పాటు చేసుకుంటే ఉద్యోగ కార్యక్రమాలు దెబ్బతింటాయి. ఉద్యోగంలో మునిగిపోతే ఆధ్యాత్మిక చింతనకు అవకాశం లేకుండా పోతుంది. కానీ ఈ రెండింటిని వీరి జీవన ప్రయాణానికి రెండు పట్టాలుగా చేసి వీరు చక్కని గమ్యాన్ని అందుకోవడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేశారు శ్రీ కృష్ణారావు గారు. ఆ కృష్ణ పరమాత్మే వీరిలో ఆ సంకల్పాన్ని ప్రవేశపెట్టి లోక కళ్యాణానికి అనుగుణమైన మహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఈ వేళ మరి భాగవతాన్ని దశమ స్కంధం పూర్వభాగం వరకు ఎందరెందరో మహనీయ మూర్తుల గళసీమల మీదుగా మీరు ఆస్వాదించారు. ఆ దివ్యతత్వంలో ఓలలాడారు, అంతులేని ఆనందాన్ని పొందారు. నాకు అనిపిస్తుంది భాగవతం చాలా ప్రత్యేకమైన గ్రంథము అని. ఎందుకని అంటే భాగవతాన్ని ప్రారంభిస్తూనే శౌనకాది మహామునులు నైమిషారణ్యంలో సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానంగా భాగవతం పుట్టింది అని మనకు తెలుసు. ప్రాయేణ అల్పాయుష సర్వే, ప్రాయేణ అల్పాయుష సర్వే కలావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయః మందభాగ్యాత్యుపద్రుతః. ఇది శౌనకాది మహామునులు సూత మహర్షిని అడిగిన ప్రశ్న. సంస్కృత భాగవతంలో వ్యాసుల వారి భాషలో ఇలా అడిగారు వారు. ఇందులో ఉన్న విశేషాలన్నీ అల్పాయుర్దాయం కలిగిన వారు, అనారోగ్యాలతో బాధలు పడేవారు, సోమరితనం బాగా కలిగిన వారు, మందభాగ్యులై ఉండేవారు, బుద్ధికి ఎక్కువగా చురుకుదనం లేనివారు కలియుగంలో మానవులు ఎలా బాగుపడతారు. పోతన్న గారు కూడా ఈ శ్లోకంలో ఏమున్నాయో అవన్నీ అనువాదం చేశారు. కానీ వాటి క్రమాన్ని కొంచెం మార్చారు అనిపిస్తుంది మనకు ఆ పద్యాన్ని చూస్తే. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు. అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములెవ్వియు చేయజాలరీ కలియుగమందు మానవులు. కావున ఎయ్యటి సర్వసౌఖ్యమై అలవడున్ ఏమిటం పొడను ఆత్మకు శాంతి మునీంద్ర తెల్పవే. అలసులు అని మొదలు పెట్టారు ఆయన. ప్రాయేణ అల్పాయుష సర్వే, అల్ప ఆయుర్దాయం కలిగిన వారు అని వ్యాసుల వారు ప్రారంభిస్తే పోతన్న గారు మాత్రం అలసులు అని ప్రారంభించారు. కలియుగ మానవులకున్న మొట్టమొదటి లక్షణం సోమరితనం. ఏ పని చెప్పినా చూద్దాం అంటారు తప్ప చేద్దాం అనరు. చేశాం అని అసలే అనరు. మీరు ఏ పనైనా చెప్పండి, సాధారణంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎలా చేద్దామా అని ఆలోచించడం కన్నా ఎలా తప్పించుకుందామా అని ఆలోచిస్తారు. ఇది కలియుగానికి సంబంధించిన లక్షణం. కలియుగ మానవులకున్న మొట్టమొదటి లక్షణం ఏదో పోతన్న గారు బాగా ఆలోచించి పట్టుకుని అది ముందు చెప్పడం బాగుంటుంది అనుకుని అలసులు అని ప్రారంభించారు. పోలేవయ్యా, సోమరిపోతులు అయితే ఎప్పటికో అప్పటికి మొదలు పెడతారు కదా. ఈవేళ ప్రారంభించకపోతే ఒక సంవత్సరం తర్వాత మొదలు పెడతారు. డాక్టర్ కృష్ణారావు గారు సంవత్సరం నుంచి అడుగుతుంటే ఇప్పటికి రాగలిగాను, అది కూడా ఒక రోజు ఆలస్యంగా. భారతీయ రైల్వే వారి టైం టేబుల్ లాగా ఓ రోజు ఆలస్యంగా కూడా నడుస్తూ ఉంటాయి రైళ్లు. మరి అలసత్వం మానవుడిలో ప్రధానంగా ఉండే లక్షణం కలియుగంలో ఏమిటి అంటే సోమరితనం. పోనీలేవయ్యా, సోమరితనం ఉంటే ఉంది, అసలు చేయకుండా ఉండరు కదా, ఆలస్యంగా మొదలు పెడితే మొదలు పెడతారులే, వేగంగా పూర్తి చేస్తారు పర్వాలేదు అనుకుందామా అంటే అలాంటి అవకాశమే లేదు. అలా వేగంగా పనిని నిర్వహించగలిగిన చురుకైన బుద్ధి వీరికి లేదు. అందువల్ల మందబుద్ధియుతులు, అలసులు అనగానే పక్కన మందబుద్ధియుతులు అనే విశేషణం అందుకని ప్రయోగించారు. అలసులు మందబుద్ధియుతులు. సోమరితనం ఉంది కాబట్టి వెంటనే మొదలు పెట్టరు. ఆలస్యంగా మొదలుపెట్టినా చురుకైన బుద్ధి కలిగి ఉంటే వేగంగా పనిని నిర్వహించగలుగుతారు. ఆ అవకాశం కూడా లేదు. ఓన్లేవయ్యా,
నిదానంగా పూర్తి చేస్తారు, వేగంగా చేయకపోతే నష్టం ఏమిటంటే అంతకాలం బ్రతికి ఉంటారని నిశ్చయం లేదు కదా. అల్పతర ఆయువులు, అల్ప ఆయువులు కాదు, అల్పతర ఆయువులు అంటే బాగా అల్పమైన ఆయుర్దాయం కలిగిన వారు. వేగంగా పని ప్రారంభించరు, చురుకుగా చెయ్యలేరు, ఎక్కువ కాలం చేస్తారంటే అంతవరకు బ్రతికి ఉంటారన్న నిశ్చయం లేదు. వాళ్ళేవయ్యా బతికుండకపోతారు, బతికున్నంత వరకు చేస్తారు కదా. ఎక్కడ చేస్తారండి? ఎన్ని రకాల రోగాలు వీళ్ళని చుట్టుముడుతున్నాయి, ఎన్ని బాధలు, ఎన్ని భయంకరమైన సమస్యలు. రాబోయే కలియుగంలోని మానవులకు ఏ ఏ సమస్యలు వస్తాయో, ద్వాపర యుగం పూర్తయిపోయి కలియుగం రాబోతున్న వేళ తమ గురించి కాక రాబోయే కలియుగ మానవులను గురించి ఆరాటపడిన శౌనకాది మహామునుడు సూత మహర్షి అడిగిన మాట. ఉగ్రరోగ సంకలితులు, ఎన్ని భయంకరమైన వ్యాధులు, ఎన్ని భయంకరమైన వ్యాధులు. దీనికి నివారణ తప్ప చికిత్స లేదు అనే వ్యాధులు వేళ మనం చూస్తున్నాం. 6 అడుగుల మనిషి అయినా సరే అరంగుళం కూడా లేని దోమను చూసి హడిలిపోయే పరిస్థితి వేళ ఉంది మనకి. ఎన్నెన్ని రకాల రోగాలతో మానవుడు కలవరపడిపోతున్నాడో, రోగం పేరు చెబితేనే భయపడిపోతున్నాడో మనకు తెలుసు. ఉగ్రరోగ సంకలితులు, కావలసిన ఈతి బాధలు వీళ్ళకున్నాయి. ఈతి బాధల్లో పడి కొట్టుకుంటారు కానీ నీతి గాథల వైపు వీళ్ళు ప్రయాణించేది ఇప్పుడు. ఆ స్థిమితం ఉందా వీళ్ళకి? ఆ అవకాశం ఉందా? ఆ తీరిక ఉందా? ఆ తీరు ఇక అంతే, వాళ్ళ బ్రతుకు ఇలా ఉండవలసిందేనా? అలసులు మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళంటే, అవును పాపం మందభాగ్యులు. ఎంత దురదృష్టవంతులో కదా. కలియుగానికి ఉన్న లక్షణాలన్నీ ప్రమాదకరమైనవే, ఇబ్బంది పెట్టేవే, ఏ సత్కార్యాన్ని సజావుగా నిర్వహించడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇవ్వనివే. అందువల్ల మందభాగ్యులు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏమిటి? సుకర్మములెవ్వియు చేయజాలరు ఈ కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడున్, ఏమిటం పొడమున ఆత్మకు శాంతి మునీంద్ర తెల్పవే. ఏది సౌఖ్యాన్ని కలిగిస్తుంది, దేనివల్ల వీరి మనస్సుకు ప్రశాంతత కలుగుతుందో తెలియచేయవలసింది అని అడిగితే సూత మహర్షి సమాధానం చెప్పాడు. సమాధానం చెప్పిన సూత మహర్షి, ఇన్నాళ్ళకి మీరు ఒక అపూర్వమైన ప్రశ్న వేశారు. నన్ను అడిగారు కాబట్టి సరిపోయింది, ఎవరైనా అడిగితే మీకు సరైన సమాధానం వచ్చేది కాదు. నేను మాత్రమే చెప్పగలిగిన వాడిని, నేను చెబుతున్నాను. ఇంతవరకు ఎవరు ఇలాంటి విషయం చెప్పలేదు, ఇదిగో నేనే మొదటిసారిగా చెబుతున్నాను అని అనలేదు ఆయన. ఏమయ్యా, మీరు అడిగిన ఈ ప్రశ్న కొత్తది కాదు, దీనికి సమాధానం ఈవేళ నేను సొంతంగా చెప్పవలసిన అవసరం లేదు. సరిగ్గా ఇలాంటి స్థితే ఒకప్పుడు వ్యాస మహర్షికి కలిగింది. నారద మహర్షి వచ్చి వ్యాసుడి మనస్సులో ఉన్న బాధను పోగొట్టి ఆయనకు దివ్యమైన తత్వాన్ని ప్రబోధించాడు. పోనీ ఆ నారదుడు ఏమైనా సొంతంగా తెలుసుకున్నాడా అంటే అది కూడా లేదు. ఆ నారదుడు బ్రహ్మదేవుడి దగ్గర తెలుసుకున్నాడు. పోనీ ఆ బ్రహ్మదేవుడు ఏమైనా సొంతంగా చెబుతున్నాను అన్నాడా? లేదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన ప్రబోధం కారణంగా ఈ దివ్యతత్వం నాకు తెలిసింది అన్నాడాయన. అలాంటి మహత్తరమైన అంశం మహావిష్ణువు ప్రబోధించగా బ్రహ్మదేవుడు తెలుసుకుంటే, బ్రహ్మదేవుని ముఖం నుంచి వెలువడిన ఆ అద్భుతమైన తత్వాన్ని ఆస్వాదించిన నారదుడు ఆర్తితో అడిగిన వ్యాస మహర్షికి నివేదించాడయ్యా. ఆ వ్యాస మహర్షి అది అద్భుతమైన గ్రంథంగా రూపొందించాడు. ఆ అద్భుతమైన గ్రంథంగా రూపొందించిన విశేషాన్ని తన కుమారుడైన శుకయోగీంద్రుడికి తెలియచేస్తే, ఆ శుకయోగీంద్రుడు 7 రోజుల లోపల మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోవాలని పరితపిస్తున్న పరీక్షిన్ మహారాజునకు ప్రబోధిస్తే అద్భుతమైన భాగవతం వెలువడింది. కలియుగ మానవులు ధరించడానికి ఏమిటి దారి అని మీరు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం భాగవతాన్ని వినడం, విన్న తత్వాన్ని మననం చేసుకోవడం ద్వారా తెలిసిన మహత్తరమైన సత్యాలను నిజ జీవితంలో ఆచరించడం. ఇంతకన్నా మరొక మార్గం లేదు అని సూతుల వారు శౌనకాది మహామునులకు చెప్పారు అని భాగవతం ప్రారంభమవుతున్నారు. సాధారణమైన మానవుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని చెబితే నేను కాబట్టి చెబుతున్నాను అంటాడు. కానీ మహాత్ములైన వారు ఎప్పుడూ కూడా నేను చెబుతున్నాను అనడం లేదు. వాడు పెద్దల ద్వారా నేను విన్న విషయాలు, పెద్దల ద్వారా నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను. ఆర్తితో అడిగారు కాబట్టి,
భక్తితో ప్రశ్నించారు కాబట్టి, జిజ్ఞాసతో తెలుసుకోవాలనే కుతూహలాన్ని వ్యక్తం చేశారు కాబట్టి, మీరు తెలుసుకోవడానికి తగిన వారు, తెలుసుకోవడానికి తగిన వారైన శ్రోతలు ఎదురుగా ఉన్నప్పుడు, వారు జిజ్ఞాసతో కోరినప్పుడు తెలిసి చెప్పకపోతే అది నేరం కాబట్టి నాకు తెలిసినంత వరకు చెబుతున్నాను అన్నాడు సూత మహాముని. అందుకని ఆయన ప్రబోధించిన తత్వం అది. చెబుతూ ఆయన అద్భుతమైన మాట అన్నాడు. అవనీ చక్రములోన ఏ పురుషుడు ఏ ఆమ్నాయమున్ విన్నా, మాధవుపై లోకశరణ్యుపై భవములం తప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించున్. లోకంలో ఏ దివ్యమైన గాథ వింటే, వేద సారంగా వెలువడిన ఏ మహత్తరమైన పురాణాన్ని ఆస్వాదిస్తే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. మాధవుపై లోకశరణ్యుపై భవములం తప్పింపగా జాలు భక్తి విశేషంబు జనించున్. అట్టి భువనక్షేమంకరంబైన భాగవతామ్నాయము బాదరాయణుడు తా కల్పించే నేర్పొప్పగన్. వ్యాస మహర్షి ఏది వింటే మానవుల మనస్సులలో పరమాత్మయందు నిశ్చలమైన భక్తిభావం కుదురుతుందో అదిగో అది అద్భుతమైన పురాణంగా అందించాడు అని సూతుల వారు తెలియజేశారు. ఈ ప్రాంగణంలో నిరంతరము దైవ సంబంధమైన దివ్య కథా విధానం శ్రవణం చేస్తూ ఉండాలి, ఆ తత్వాన్ని మననం చేస్తూ ఉండాలి అన్న ఒక మహత్తరమైన సంకల్పంతో భక్తిభావానికి అంకితమైన హృదయం కలిగిన తమ తల్లిదండ్రుల పేరు మీదుగా ఓ చక్కని ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి, మరి ఇంతమంది తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన వారికి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎంతగా కలుగుతుంది. మరి ఆ అనుగ్రహాన్ని వారు 10 మందికి పంచే ప్రయత్నం చేస్తున్న వేళ, మరి వేదిక వెనుక భాగంలో చూడండి ఎంత చక్కని ఏర్పాటు జరిగిందో. కరపత్రాల్లో కూడా అది ఉంది. సాధారణంగా కరపత్రాలు చాలా సందర్భాల్లో భీకర పత్రాల్లో ఉంటాయి, కానీ ఈ కరపత్రాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించిన రసహృదయం కలిగిన రసరాజు గారు కూడా ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ వెలుగు నా వైపే ఉండడంతో వారు కనిపించడం ఆలస్యమైంది, క్షమించాలి. మరి రసరాజు గారి ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. వారు ఆహ్వాన పత్రాన్ని రూపొందించిన తీరు ఈ వెనుక భాగంలోని అందమైన ఒక సౌరుగా ఇక్కడ కనపడుతుంది. భాగవత పురాణంలోని దివ్యమైన కథా విశేషంలో ఏ ఘట్టాన్ని తడిమినా కూడా పంచదారలో ఏ పలుకులో ఎక్కువ తీయదనం ఉంది అంటే చెప్పడం ఇలా సాధ్యం కాదో, భాగవతంలో ఎక్కడికక్కడే విశేషం కనపడుతుంది. అయితే సర్వసాధారణంగా రుక్మిణీ కళ్యాణ గాథ తర్వాత దశమస్కంధం పూర్వభాగం తర్వాత ఉత్తర భాగంలో ఏమున్నది, ఏ కథా విశేషాలు ఉన్నాయి, ఏ భక్తిభావాన్ని ఏ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించాయనే సందేహం మాత్రం మనకు కలుగుతూ ఉంటుంది. అద్భుతమైన కథా సంవిధానం భాగవతం. ఎందువల్లంటే భాగవతంలో ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించకుండా, మానవుడి యొక్క అభ్యున్నతికి సహకరించకుండా ఉండే కథాఘట్టం ఉండడానికి అవకాశమే లేదు. ఎందువల్ల వినాలని పరితపించిన వాడు అలాంటి వాడు, అందుకు బాధ్యత పడి చెప్పినవాడు మహానుభావుడు, చెప్పే వ్యక్తి కూడా అలాంటి వాడే. ఆయన ప్రాయోపవేశం చేశాడు పరీక్షిత్ మహారాజు గారు. 7 రోజుల లోపల ఏదో చేసి నేను మోక్ష సామ్రాజ్యాన్ని సంపాదించాలి అనుకున్నాడు. నా పాపం పోవడానికి ఏం చెయ్యాలి అని అనుకోలేదు ఆయన. నా శాపాన్ని తప్పించుకోవడానికి ఏం చెయ్యాలి అనుకోలేదు. ఇటువంటి పొరపాటు భవిష్యత్ జన్మలలో చేయకుండా ఉండే మంచి సంస్కారం నేను కన్ను మూసేలోగా నాకు రావాలి, అది ఆయన యొక్క పరితాపం. అది పరీక్షిత్ మహారాజులో గొప్పతనం. 7 రోజుల లోపల నువ్వు చనిపోతావయ్యా తక్షక విష అగ్ని చేత అంటే దాన్ని ఎలా తప్పించుకుందామా శాపాన్ని అనుకోలేదు ఆయన. పోనీ ఈ పాపాన్ని ఎలా తప్పించుకుందామా అని అనుకోలేదు. భయంకరమైన నేరం ఒకటి చేశాను కాబట్టి ఆ శిక్ష నేను అనుభవించడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఏమి చేస్తే 7 రోజుల లోపల నా మనస్సులో సంస్కారం అలవడి మళ్లీ జన్మ ఎత్తినప్పుడు మహానుభావుల పట్ల సక్రమంగా ప్రవర్తించగలిగిన సద్బుద్ధి నాకు అలవడుతుంది, పరమాత్మ యందు నిజమైన భక్తిభావం నా మనస్సుకు ఏర్పడుతుంది, అది తెలుసుకోవాలి అని పరితపిస్తున్నాను అనుకున్నాడు ఆయన. అందుకని మహర్షులందరికీ సమావేశపరిచి అడిగాడు. అలా అడుగుతున్న వేళ అక్కడికి సుఖయోగేంద్రుల వారు వచ్చారు. వచ్చిన సుఖయోగేంద్రుల వారిని చూసి ఆయన పరవశించిపోయాడు. పరవశించిపోయి పరీక్షిత్ మహారాజు అన్న మొట్టమొదటి మాట నేను బ్రతికిపోయాను అన్నాడు. 7 రోజుల లోపల మరణించడానికి సిద్ధంగా ఉన్న పరీక్షిత్ మహారాజు సుఖయోగిని చూడగానే నేను బ్రతికాను అన్నాడు. అవధూతోత్తమ మంటి నేడు, నేను ఈవేళ బ్రతికాను. బ్రతకడం ఏమిటి, 7 రోజుల లోపల చావబోతున్నాడు కదా.
అవధూతోత్తమ మంటి నేడు మిముడాయంగంటి మీ వంటి విప్రవరుం పేర్కొనునంతటన్ భసితమౌ పాపంబున బోటికిన్. భవదాలోకన భాషణ అర్చన పద ప్రక్షాళనాది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ ఆశ్చర్యమే. మిమ్మల్ని చూస్తే చాలు పుణ్యం కలుగుతుంది, హృదయంలో సంస్కారం ఏర్పడుతుంది, హృదయానికి పట్టిన మాలిన్యం అంతా కూడా ప్రక్షాళనం అయిపోతుంది. ఇక మీ దగ్గరకు వచ్చి మీ పాదాలు కడిగి ఆ పాద ప్రక్షాళన జలాన్ని శిరసన చల్లుకుంటే, మీ పాదాలకు నమస్కరిస్తే ఇంకా అంతకన్నా ఏం కావాలి జీవితానికి? అంతటి మహానుభావులు మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయండి అని కోరితే చెప్పిన కథలు కాబట్టి ఇందులో ప్రతి కథలోనూ ఆధ్యాత్మిక తత్వం దాగి ఉంటుంది. కొన్ని కథల్లో కథలోనే ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక తత్వం ఉంటుంది. కొన్ని కథలు ఈ కథ ఎందుకు చెప్పారని సందేహం కలుగుతుంది. ఆ కథలలో ఆ పేర్ల చాటున, ఆ సన్నివేశాల చాటున రహస్యంగా ఆధ్యాత్మికమైన తత్వాన్ని ఇమిడ్చి వ్యాసుల వారు ఎలా అందించారో శుకయోగేంద్రులు పరీక్షణ్ మహారాజునకు అద్భుతంగా వివరించారు. ఈ దశమస్కంధం ఉత్తర భాగంలో, ఈ దశమస్కంధం ఉత్తర భాగాన్ని అలా పుట్టలు తెరవగానే మనకు మొట్టమొదట కనిపించే కథ ప్రద్యుమ్నుడి యొక్క కథ. శంబరాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ శంబరాసురుడు అనే రాక్షసుడు రుక్మిణీదేవికి కృష్ణునికి కలిగిన కుమారుడైన ప్రద్యుమ్నుడి వల్ల తనకు మరణం ఉంది అని ముందుగా తెలుసుకున్నాడు. కాబట్టి ఆ పిల్లవాడు పుట్టగానే వాడిని ఏదో చేసేయాలి అనుకున్నాడు. సరిగ్గా కంసుడు చేయాలి అనుకున్నట్లే. కంసుడి కథ మనకు తెలుసు, ఇంతకు ముందే మీరు విన్నారు పూర్వ భాగాన్ని, దశమస్కంధంలోని పూర్వ భాగాన్ని. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుచుమి. చెల్లెల్ని బావగారిని మంచి ఉత్సాహంగా రథంలో కూర్చోబెట్టుకు తీసుకెళ్తున్నావురా వెర్రి కంసుడా, ఈమెకు పుట్టబోయే 8వ సంతానం నిన్ను చంపుతాడు. వెంటనే రథంలో నుంచి దిగాడు. ఓ చేత్తో చెల్లెల్ని కిందికి లాగాడు, ఓ చేత్తో వరలో నుంచి కత్తి తీశాడు, చంపేస్తా అన్నాడు. ఆకాశవాణి చెప్పిన ఈ మాట విన్న మరుక్షణం ఇప్పటి వరకు చెల్లెల మీద ఉన్న ప్రేమ, బావగారి మీద ఉన్న భక్తి, గౌరవాలు అన్నీ పోయాయి. ఎలాగైనా సరే ఆకాశవాణి చెప్పింది జరగకుండా చేసుకోవాలి అంటే కంసుడు ఆకాశవాణి మాట నమ్మాడా లేదా? ఆకాశవాణి మాట నమ్మకపోతే అదేదో ఏదో మాట్లాడింది, ఆకాశవాణి చెప్పినట్లా ఏం జరగదు కాబట్టి మనం భయపడక్కర్లేదు, అనవసరంగా తొందరపడి చెల్లెల్ని చంపాల్సిన అవసరం లేదు అనుకోవాలి కంసుడు. ఆకాశవాణి మాట నమ్మక్కర్లేదు అనుకుంటే, లేదు ఆకాశవాణి చెప్పినట్టే జరుగుతుంది నమ్మితే తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పని జరిగే తీరుతుంది కాబట్టి అనవసరంగా అఘాయిత్యాలు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఆకాశవాణి మాటలు కంసుడు నమ్మాడో లేదో మనకు తెలియదు సరిగదా, కంసుడికే తెలియదు. అయినా కంసుడు ఏదో ఒక విధంగా దీన్ని తప్పించుకుందామని అనుకున్నాడు. నమ్మి తప్పించుకుందాం అనుకున్న కంసుడికి వెంటనే వసుదేవుడు, ఏమయ్యా కాళ్లపారాని ఆరడి పెళ్లి కూతురు నీ చెల్లెలు ఆడదాన్ని చంపానని అపకీర్తి మూట కట్టుకుంటావా? ఇలా పెళ్లి చేసి చేయగానే చెల్లెల్ని చంపేశాడు కంసుడు అంటే నీకెంత అగౌరవం, నువ్వు ఆలోచించు బాగా. పాపం వస్తుంది, అపకీర్తి వస్తుంది, లోకంలో నిందపడతావయ్యా. ఎందుకు? మాకు పుట్టబోయే 8వ సంతానం కదా నీకు ప్రాణహాని అని ఆకాశవాణి చెప్పింది. మా ఇద్దరిని నీ అధీనంలో పెట్టుకో, పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా నీకు అప్పగిస్తాం, ఏమైనా చేసుకో. గుట్టు చప్పుడుగా జరిగిపోతుంది ఆ పని. ఏదో వాడు తిరిగి పెద్దవాడు అయ్యాక కదా నిన్ను చంపేది, పసికందుగా ఉండగా ఏం చేయలేడు కదా, పుట్టగానే నీకు ఇచ్చేస్తాం అంటే కంసుడు ఇది నాకు చాలా అనుకూలంగా ఉంది అనుకున్నాడు. అనుకుని దేవకీదేవిని చంపే ప్రయత్నం మానుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏమడుగుతున్నాడు వసుదేవుడు. పుట్టిన పిల్లవాడిని పుట్టినట్టుగా నీకు ఇస్తాం అంటే ఏ 8వ సంతానం నిన్ను చంపడానికి పుట్టాలో ఆ 8 మంది పుట్టేదాకా మాకు అవకాశం ఇవ్వు అని అడుగుతున్నాడు వసుదేవుడు. అంటే కంసుడు చావడానికి కావలసిన ఏర్పాటును గురించే వసుదేవుడు మాట్లాడాడు కానీ కంసుడు తప్పించుకోవడానికి కావలసిన ఏర్పాటు కాదు. అది దైవ నిర్ణయానికి అనుకూలంగా ఉంది కానీ కంసుడు తెలియక తన నిర్ణయానికి అనుకూలంగా ఉంది అనుకున్నాడు. ఆడబోయే ఆటలో వేయబోయే ఎత్తు ఏదో ముందుగా చెప్పి కూడా పరమాత్మే గెలిచాడు అనడానికి కృష్ణ పరమాత్మ జనన వృత్తాంతం అద్భుతమైన ఉదాహరణ. తర్వాత కంసుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు, కృష్ణుడు పుట్టనే పుట్టాడు.
చెరసాల తలుపులు తమంతట తాము తెరుచుకున్నాయి, పరమాత్మ తలపులు తమకు తెలిసాయా అన్నట్లుగా. ఇప్పటిదాకా గట్టి కాపలా కాసిన కావలి వారికి సరిగ్గా ఆ వేళకు కావాలని నిద్రమత్తు ఆవహించింది. తాళాలు ఊడిపోయాయి. అక్కడ సంకల్ప మాత్రం చేతనే యమునా నది తప్పుకుని త్రోవ ఇచ్చింది, ఒక బ్రిడ్జి ఏర్పడింది. రామచంద్రమూర్తి పెద్దవాడై ప్రాజ్ఞుడై వానరసేన సమూహం యొక్క సహకారం తీసుకుని 14 రోజుల పాటు ప్రయత్నం చేసి సముద్రానికి వారధి కట్టాడు. ఏ రోజు ఎన్ని యోజనాలు వారధి పూర్తయిందో కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి లెక్క వివరంగా చెప్పారు. 14 రోజులు పట్టింది. కానీ కృష్ణ పరమాత్మ ప్రయత్నం లేదు, దానికి కావలసిన ప్రణాళిక లేదు, దానికి కావలసిన సామాగ్రి సంభారాలు లేవు. రాళ్లు తీసుకురావడం, సిమెంట్ తీసుకురావడం, ఇంజనీర్లను పిలవడం ఏం లేదు. సంకల్ప మాత్రం చేత యమునా నది తనంతర తానుగా తప్పుకున్నది, దారి ఏర్పడింది. పుట్టిన పిల్లవాడిని బుట్టలో పెట్టుకుని ఆ బుట్ట తన తల మీద పెట్టుకుని వసుదేవుడు సరాసరి అక్కడికి వెళ్ళాడు. పరమాత్మ ఆజ్ఞను శిరసా వహిస్తున్నానా అన్నట్లుగా. అక్కడి నుంచి యశోదాదేవి పొత్తిళ్లలో ఉన్న పాపని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ పాప ఆకాశంలోకి ఎగిరిపోయింది. కంసుడు చంపాలని రాగానే పిల్లని ఇలా పైకి ఎగరేశాడు, కత్తి పెట్టాడు. ఆ పిల్ల కత్తి మీద పడి కొన్ని ముక్కలైపోవాలని వాడి కోరిక. పిల్ల కింద పడి ముక్కలు కాలేదు సరికదా, పైనుంచి కొన్ని ముక్కలు వినపడ్డాయి. కిమ్మయా హతయా మంద జాతః ఖలు తవ అంతకృత్. ఒరే, నన్ను చంపి నువ్వేం చేస్తావురా వెర్రివాడా, వెర్రి కంసుడా, నన్ను చంపడం నీ తరం అవుతుందా? నిన్ను చంపవలసిన వాడు పుట్టనే పుట్టాడు, పెరగనే పెరుగుతున్నాడు, నీకు దొరకడు, నిన్ను చంపి తీరుతాడు అని 18 భుజాలతో మహాలక్ష్మి స్వరూపిణిగా దివ్యమైన యోగమాయ కంసుడికి కనపడి హెచ్చరిక చేసింది. కంసుడికి మతి పనిచేయలేదు. అక్కడి నుంచి వరుసగా ఎందరెందరినో పంపించాడు. పంపించిన వాళ్ళు ఎవ్వరూ కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు లేరు. రిటర్న్ టికెట్ లేదు వాళ్ళకి. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ, భగవద్గీతలో ఆయన స్వయంగా చెప్పాడు. ఎక్కడికి వస్తే వెనక్కి తిరిగి వెళ్ళవలసిన అవసరం లేదు, అది నా చోటు అన్నాడు. కృష్ణుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా పోతనతో ప్రారంభించి ఎందరెందరో వచ్చారు. ఎవరు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి కంసుడికి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేరు, ఎవరు మిగలలేదు. అందరూ కంసుడి దగ్గర నుంచి వచ్చారు, కృష్ణుడి దగ్గర నుంచి సరాసరి పైలోకానికే ప్రయాణం కట్టారు. ఇలా అద్భుతమైన లీలా వైభవంతో ప్రారంభమైన కృష్ణుడి కథలో ఏ సన్నివేశం ఉన్నదో అలాంటి సన్నివేశంతోనే మళ్ళీ ఉత్తర భాగాన్ని కూడా ప్రారంభిస్తున్నాడు. ఇన్ని లీలలు పరమాత్మ చేయడం కాదు, పరమాత్మ కుమారుడి ద్వారా కూడా అవి జరుగుతాయి. ప్రద్యుమ్నుడి వల్ల తనకు ప్రమాదం ఉంది అని తెలిసిన శంబరాసురుడు వెంటనే ఈ ప్రద్యుమ్నుడు పుట్టగానే తన మాయాశక్తుల చేత, శంబరుడు అంటే మాయ, శంబర విద్య అని ఒక విద్య ఉంది మాయా విద్యలో, ఆ మాయా విద్య ఆధారంగా వాడు ఈ ప్రద్యుమ్నుడిని సముద్రంలో పడేశాడు పసికందుగా ఉండగా. ఈ పసిపిల్లవాడుగా ఉన్న ప్రద్యుమ్నుడిని ఒక పెద్ద చేప మింగేసింది. చేప కడుపులో ప్రద్యుమ్నుడు ఉన్నాడు. ఏ శంబరాసురుడు ఈ పని చేశాడో ఆ శంబరాసురుడి అధీనంలో ఉండే, ఆ రాక్షస రాజుగారి అధీనంలో ఉండే జాలర్లే ఆ చేపను పట్టుకున్నారు. ఇదేదో చాలా విశేషమైన చేపలా ఉంది, పెద్ద చేప. ఇంత పెద్ద చేప మనకు దొరికినప్పుడు రాజుగారికి ఇస్తే చాలా బాగుంటుందని వాడు శంబరాసురుడికే ఇచ్చారు. ఆయన వంటశాలకు పంపించాడు. ప్రద్యుమ్నుడి భార్య రతి తాను స్వయంగా మాయావతి అన్న పేరుతో వంట చేసే స్త్రీ రూపాన్ని ధరించి వంటగట్టిగా అదే రోజున శంబరాసురుడి దగ్గర ఉద్యోగంలో చేరింది. ఆమెకే ఈ చేపనిచ్చారు. ఆవిడ చేపని ఇలా తరగగానే అందులో నుంచి ప్రద్యుమ్నుడు బయటకు వచ్చాడు. ఆ ప్రద్యుమ్నుడిని పెంచి పోషించింది, పెద్ద చేసింది. శంబరాసురుడి ఇంట్లోనే ఇప్పుడు ప్రద్యుమ్నుడు ఉన్నాడు. పెరిగి పెద్దవాడవుతున్నాడు. పెరిగి పెద్దవాడవుతున్న ప్రద్యుమ్నుడికి ఆయనకి కాస్త యుక్త వయస్సు రాగానే ఆలోచన, తెలివి, ప్రణాళికాబద్ధంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించే శక్తి సామర్థ్యాలు అలవడుతూ ఉండగానే ఒకనాడు ఈ మాయావతి ఆ ప్రద్యుమ్నుని కూర్చోబెట్టి, మాయావి వీడు దుర్మతి, ఈ శంబరాసురుడు ఉన్నాడే, మాయావి వీడు దుర్మతి మాయడు సంగరములందు అమర్త్యుల గెలుచున్. దేవతల్ని కూడా జయించగలిగిన అపారమైన సామర్థ్యం కలిగిన వాడు గొప్ప మాయావి వీడు. అనేక రకాలైన మాయా సంబంధమైన విద్యలు కలిగి ఉండి లోకాలను బాధించే గుణం కలిగిన వాడు. మాయికు రణమున వీనిని మాయింపుము. ఇన్ని మాయలు కలిగిన ఇతన్ని కొన్ని మాయా సంబంధమైన శక్తులు నీకు నేను ప్రసాదిస్తున్నాను. ఈ శక్తుల యొక్క సహకారంతో ఈ శంబరాసురుణ్ణి తుదముట్టించవలసింది. మాయావి వీడు
దుర్మతి మాయడు సంగరములందు అమర్త్యుల గెలుచున్ మాయికు రణమున వీనిని మాయింపుము మోహనాది మాయల చేతన్. మోహన విద్య ఇలాంటి విద్యలు కొన్ని ఉన్నాయి. అలాంటి మాయా విద్యల చేత మాయావి అయిన ఈ శంబరాసురుణ్ణి నీవు సంహరించవలసింది అని మాయావతి రూపంలో ఉన్న రతిదేవి తెలియచేస్తే అప్పుడు ఈ ప్రద్యుమ్నుడు తన మాయా విద్యల చేత శంబరాసురుడి మాయకు మించిన మాయను ప్రయోగించి ఆ శంబరాసురుణ్ణి సంహరించి ప్రద్యుమ్నుడు మాయావతి రూపంలో ఉన్న రతిదేవి ఇద్దరు కలిసి ఆకాశ మార్గంలో ఎవరు ఊహించని విధంగా మళ్ళీ కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి ఉండే ప్రదేశానికి వచ్చారు. వచ్చి ఇలా ఇలా జరిగింది అని తమ కథ అంతా చెప్పుకొచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నారదుడు అక్కడే ఉన్నాడు. కృష్ణుడు రుక్మిణీదేవి విన్నారు. ప్రద్యుమ్నుడు స్వయంగా తన వృత్తాంతం అంతా చెప్పాడు. తనకు తెలియని వృత్తాంతం ఏమైనా ఉంటే ఆ మిగిలిన వృత్తాంతం అంతా మాయావతి రూపంలో ఉన్న రతీదేవి చెప్పింది. కృష్ణుడు ఏమీ తెలియని ఓహో అలాగా, అలా జరిగిందా, ఆశ్చర్యంగా ఉందే, వింతగా ఉందే, విడ్డూరంగా ఉందే అంటూ ఈ కథ అంతా విన్నాడు. ఏమీ తెలియని వాళ్ళగా. కృష్ణ పరమాత్మ చాలా సందర్భాల్లో చాలా చమత్కారాలు చేస్తాడు. అందులో ఇదొక చమత్కారం. ఈ కథంతా కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన శక్తి ప్రద్యుమ్నుడి అంశలో ఉన్నందువల్ల మాత్రమే జరిగింది, కానీ మరొక విధంగా జరగలేదు. దుర్మార్గుడైన ఒక రాక్షసుడు ఎంత మాయావి అయినా, ఇన్ని మాయా సంబంధమైన శక్తులను సంపాదించుకున్నా అతడు విజయాన్ని సాధించలేడు. పరమాత్మ యొక్క అంశకు మాత్రమే విజయం లభిస్తుంది. దానికి పరమాత్మ కూడా అక్కర్లేదు, ఆయన అంశే చాలు. మనకి బ్రహ్మాండ పురాణంలో అమ్మవారు భండాసురుడి మీద యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి లోపల నుంచి ఆవిర్భవించిన 2 శక్తులు, ఆ శక్తులే భండాసురుడి సేనల్ని సంహరిస్తాయి. అమ్మవారు స్వయంగా భండాసురుడి మీద యుద్ధం చేశారు, కానీ ఈ చిన్న చిన్న వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ఆ సేనలు చాలు. శంబరాసురుడిని సంహరించడానికి కృష్ణ పరమాత్మ స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ప్రద్యుమ్నుడు సరిపోతాడు. రుక్మిణీ కృష్ణుల కుమారుడైన ప్రద్యుమ్నుడే చాలు. ఆ ప్రద్యుమ్నుడిని పసికందుగా ఉండగానే సాగర గర్భంలో పడవేసినా సరే అతడు మృతి చెందలేదు సరిగదా. ఏ శంబరాసురుడు ఈ పని చేశాడో ఆ శంబరాసురుడు ఇంట్లోనే ప్రవేశించి ఏ విద్యలతో ఏ విద్యలు మాయా విద్యలు ఆధారం చేసుకుని శంబరాసురుడు లోకాలను గడగడలాడిస్తున్నాడో ఆ మాయా విద్యలతోనే అతన్ని సంహరించడం జరిగింది. అంటే పరమాత్మ యొక్క అంశలో ఎంత గొప్పతనం ఉన్నది. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయినంతు మహేశ్వరం. భగవద్గీతలో పరమాత్మ స్వయంగా చెప్పాడు. ఈ సమస్త సృష్టిలోనూ మాయకు లోబడేవాడు జీవుడు, మాయను లోబరచుకున్నవాడు దేవుడు. మానవుడైన వాడు మాయకు లోబడి ఉంటాడు, మాధవుడైన వాడు మాయనే తనకు లోబరచుకుని ఉంటాడు. సమస్త సృష్టి మీద, ప్రకృతి మీద అపారమైన తిరుగులేని అధికారాన్ని కలిగిన పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియచేసే చిన్న కథతో దశమస్కంధ ఉత్తర భాగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉత్తర భాగంలో కనపడే అద్భుతమైన కథావృత్తాంతం మనం వినాయక చవితి నాడు చదువుకునే శవంతకోపాఖ్యానం. చాలా చిత్రమైన కథ ఇది. సత్రాజిత్తు అనే రాజున్నాడు. ఆయన సూర్యుడిని ఆరాధించాడు. సూర్య భక్తుడైన సూర్యుడిని ఆరాధిస్తే ఆయనకు ఒక మణి దొరికింది. ఆ మణి కృష్ణుడికి ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు, కానీ ఆ మణి ఎలాగో పోయింది. కృష్ణుడే ఆ మణిని అపహరించాడు, తన తమ్ముడిని చంపాడు అని సత్రాజిత్తు ఆయన మీద నింద వేశాడు. కృష్ణుడు సమర్థుడు కాబట్టి ఆ మణి ఎక్కడుందో తీసుకొచ్చి తన మీద ఉన్న నింద పోగొట్టుకున్నాడు అని మనం వినాయక చవితి నాడు ఈ సమంతకోపాఖ్యానం కథ చెప్పుకుని ఆ కథ వింటూ ఆ అక్షతలు గనక శిరస్సు మీద వేసుకుంటే నీలాప నిందలు మనకి కృష్ణుడికి కలిగినట్లుగా కలగవు అని ఆ కథ వింటూ ఉంటాం మనం. ఎందుకంటే చంద్రుడిని చూస్తే నింద వస్తుంది అని శాపం ఉంది కాబట్టి. ఆ శాపం కూడా చాలా విచిత్రమైన శాపం. తప్పు చేసిన వాడు చంద్రుడు. వినాయకుడు పొట్ట పెద్దదిగా ఉంది, దానిలో కొడుములు ఉండ్రాళ్ళు ఉండి ఆయాసపడుతూ భక్తాయాసంతో పెద్ద పొట్టతో నడవలేక ఇబ్బంది పడుతుంటే చంద్రుడు వేళాకోళంగా నవ్వాడు. వేళాకోళంగా నవ్విన వాడు చంద్రుడా అంటే తప్పు చేసింది చంద్రుడు. అమ్మవారు ఏమని శాపం ఇచ్చింది పార్వతీదేవి? ఈ చంద్రుడిని చూసిన వాడికి నీలాప నిందలు వచ్చుగాక. అంటే తప్పు చేసింది చంద్రుడు, శాపం మాత్రం మామూలు మానవులకి. చాలా సందర్భాల్లో శాపాలు ఇలా ఉంటాయి, మనకు ఆశ్చర్యం కలుగుతుంది. జయ విజయులకు సనక సనందనాది మహర్షులు శాపం ఇచ్చారు. వాడు వైకుంఠంలోకి వెళ్ళడానికి వీళ్ళు అడ్డుకున్నారు అని. మీరు భూలోకంలో రాక్షసులై పుట్టి యజ్ఞయాగాది క్రతువులు పాడి చేయుదురుగాక, మహర్షులను పీడింతురుగాక, పతివ్రతలను చెరపట్టుదురుగాక, ఎక్కడ సాధు పురుషులున్నా వాళ్ళందరినీ హింసింతురుగాక అని. అంటే తప్పు చేసిందేమో జయ విజయులు, శిక్ష ఎవరికి? మహర్షులకు, యజ్ఞయాగాది క్రతువులు చేసే వాళ్ళకి, వీళ్ళకి శిక్ష. శాపం ఎవడు తప్పు చేశాడో వాడికి శిక్ష పడేట్టుగా ఉండాలి, కానీ ఎవడో తప్పు చేస్తే ఇంకెవడికో నష్టం వచ్చేట్టుగా శాపం ఉంది అంటే ఆ శాపం చాటున ఒక అద్భుత రహస్యం ఉంది అని అర్థం అన్నమాట. లేకపోతే శాపం అలా ఉండడానికి వీలేదు. ఎవడు తప్పు చేశాడో వాడు నష్టపోవడానికి, వాడు శిక్ష పొందడానికి వీలుగానే శాప వృత్తాంతం ఉంటుంది.
ఇక్కడ ఈ శాపం ఇలా ఉంది అంటే ఈ శాపం చాటున ఈ కథలో దాగిన ఒక తత్వాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఆ తత్వాన్ని మనకు చెప్పడానికి శమంతకోపాఖ్యానం పుట్టింది. సత్రాజిత్తు అద్భుతంగా సూర్యదేవుణ్ణి ఆరాధన చేసి ఆ సూర్యదేవుని యొక్క దివ్య అనుగ్రహంతో రోజుకి 8 బారువుల బంగారాన్ని, బారువు అంటే 20 మణుగులు, 8 బారువులు అంటే 8 × 20, అన్ని మణుగుల బంగారాన్ని రోజు ప్రసాదించగలిగిన శమంతకమణిని సంపాదించాడు. పోనీ మొత్తం బంగారం అంతా ఒకే రోజు ఇచ్చేస్తుందంటే కాదు, ఏ రోజుకి ఆ రోజే 8 బారువులు ఇస్తుంది. ఏదో బంగారు బాతులాగా గుడ్డు పెట్టినట్టుగా మొత్తం గుడ్లన్నీ ఒకే రోజు పెట్టేది, ఏ రోజుకి ఆ రోజు ఒక గుడ్డే పెట్టినట్టుగా ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని మాత్రమే ఇస్తుంది ఆ శమంతకమణి. చాలా ఆశ్చర్యకరమైన కథ ఇది, చాలా వింతగా ఉందయ్యా, ఏమిటి కథ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. శౌరికేమి తప్పు సత్రాజితుడు చేసే, కూతు మణిని ఏల కోరిచే. నింద వేసిన వాడు తీరా తప్పు తెలుసుకుని నా అపరాధాన్ని క్షమించమని ప్రార్థించడం మాత్రమే కాక మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేశాడంటున్నది ఆశ్చర్యంగా ఉందయ్యా. అతనికెట్లు కలిగే ఆ శమంతకమణి విస్తరింపవయ్యా విప్రముఖ్య అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఆయన ఈ కథంతా చెప్పుకొచ్చాడు. సత్రాజిత్ అనే ఒక మహారాజు సూర్యదేవత అనుగ్రహం చేత శమంతకమణిని సంపాదించాడు. ఆ శమంతకమణిని ఒక హారంగా చేసుకుని మెడలో ధరించి కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు. వస్తుంటే ఆ పరివారం అంతా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కృష్ణ పరమాత్మతో వాళ్ళు అంటున్నారు, దివిజాధీశ్వరులు ఇచ్చగింతురు కదా దేవేశ నిను చూడ, యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రాణుండవై ఉండగా భవదీయ ఆకృతి చూడ నేడిదే. నువ్వు యాదవ వంశంలో పరమాత్మ యొక్క అంశతో పుట్టిన మహానుభావుడు అయితే నిన్ను చూడడమే ఒక విశేషంగా భావించి ఎవరైనా వస్తూ ఉంటారు. దేవతలు కూడా నిన్ను దర్శించడం విశేషమని భావిస్తారు కదటయ్యా. అలాంటి నీ దగ్గరికి ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన గొప్ప కాంతితో ప్రకాశిస్తున్నాడు, ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. భవదీయ ఆకృతి చూడ నేడు ఇదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడో ఒకడు సేరన్ వచ్చే మార్గంబునన్. ఈ వస్తున్నవాడు ఎవరయ్యా? సూర్యుడా లేక బ్రహ్మదేవుడా? ఏమిటి ఇంత అపారమైన తేజస్వితంలో కనిపిస్తోంది, ఎవరు అన్నారు. కృష్ణుడు చెప్పాడు ద్వారకా నగర ప్రజలకి, అతడు మీరు అనుకుంటున్నట్టుగా సూర్యుడు కాదు, బ్రహ్మదేవుడు కాదు, సూర్యుని యొక్క దివ్య అనుగ్రహం చేత శమంతకమణిని సంపాదించుకుని ఆ శమంతకమణిని తన మెడలో ధరించిన వాడు సత్రాజిత్తు. కాబట్టి ఇంత అద్భుతమైన కాంతితో ఇతను ప్రకాశిస్తున్నాడు. ఏ రాజు ఏలడు వసుమతిన్ ఆరత్నము పూజ్యమానమగునక్కట, రోగ అరిష్ట సర్వ మాయక మారీ దుర్భిక్ష భయము మాను నరేంద్ర. ఏ రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడో, సార్వభౌముడిగా ఉంటాడో, ఆ రాజు దగ్గర కనుక ఈ మణి ఉన్నట్టయితే ఆ మణి యొక్క ప్రభావం వల్ల ఆ రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. కేవలం 8 బారుల బంగారం ఇవ్వడం ఒక్కటే దాని ప్రయోజనం కాదు. ఆ శమంతకమణి ఏ రాజ్యంలో ఉందో ఆ రాజ్యంలో రోగాలు ఉండవు, అరిష్టాలు ఉండవు, కరువు కాటకాలు ఉండవు, ప్రమాదాలు ఉండవు, హాయిగా ప్రజలు జీవిస్తారు. అతివృష్టి అనావృష్టి బాధలు ఉండవు, ప్రకృతి బీభత్సాలు ఉండవు, ఉప్పెనలు ఉండవు, తుఫానులు ఉండవు, సునామీలు ఉండవు, భూకంపాలు ఉండవు, ప్రజలంతా సుఖంగా ఉంటారు. ఇది ఈ మణి యొక్క గొప్పతనం. అనగానే వాళ్ళు అన్నారు, చిన్న రాజైన సత్రాజిత్తు దగ్గర ఉండడం కన్నా ద్వారకా నగరానికి ప్రభు అయిన నీ వంటి మహానుభావుడి దగ్గర ఉంటే సమస్త లోకాలకి శుభం కలుగుతుంది కదా, ఆ మణి నీకు ఇస్తే బాగుంటుంది. ఆయన రాగానే మేమంతా కోరతాం అన్నారు. కృష్ణుడి తరఫున వాళ్ళంతా కోరారు. కృష్ణుడు కూడా ఆ మణిని ద్వారకా నగరానికి సమర్పించవయ్యా, చాలా మంచిది అని చెప్పాడు. సత్రాజిత్ అన్నాడు, నేను ఎంతో కష్టపడి మణిని సంపాదించాను, ఇంత కష్టపడి సంపాదించిన మణిని నీకు ఇస్తానా? ఇచ్చే ప్రశ్నే లేదు అన్నాడు. ఆయనకి తెలియకుండా ఆయన తమ్ముడు ప్రసేనజిత్తు ఒకనాడు ఆ మణి ఉత్సాహపడి మెడలో వేసుకుని వేటకు వెళ్ళాడు. ఒక సింహం ఒక మాంసఖండం అని భావించి ఆ ప్రసేనుణ్ణి సంహరించింది. ఆ సింహాన్ని చంపి జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్ళాడు, తన కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చాడు. కానీ నింద మాత్రం కృష్ణుడి మీద పడింది. ఆయన అడిగితే నేను మణిని ఇవ్వలేదన్న కోపంతో మా తమ్ముడైన ప్రసేనజిత్తుని కృష్ణుడే సంహరించాడు అని నింద పడింది. కృష్ణుడు విన్నాడు.
మణికంఠంబున దాల్చి నేడు అడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దూషణముంజేయగా. కృష్ణ పరమాత్మకు మర్యాద లేదు, పద్ధతి లేదు. కృష్ణుడు చాలా దుర్మార్గుడు. మా తమ్ముడు హాయిగా ఆనందంగా అడవిలో విహరిస్తుంటే ఆ మణి కోసం మా తమ్ముడిని చంపాడు అంటే ఈ దూషణ ఆ నోట నెమ్మదిగా కృష్ణుడికి చేరింది. వాని దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణము నా ఎడలేదు. వ్రణము అంటే దోషం, వ్రణము అంటే పుండు అని అర్థం, దోషము అనే అర్థం కూడా ఉంది. ఏ వ్రణము నా ఎడలేదు నింద కలిగన్ వారించుట ఏ రీతియో. ఏ విధంగా ఈ నిందను తొలగింపజేసుకోవాలి అనుకున్నాడు. అనుకుని ఈ ప్రసేనజిత్తు వెళ్ళిన అడవిలోకి ఈయన కూడా వెళ్ళాడు. అక్కడి నుంచి సింహపు కాలి గుర్తులు, భల్లూకం కాలి గుర్తులు ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా గుహలోకి వెళ్ళాడు. జాంబవంతుడి దగ్గరికి వెళ్ళాడు. జాంబవంతుడికి కృష్ణుడికి యుద్ధం జరిగింది. 28 రోజుల పాటు జాంబవంతుడికి కృష్ణుడికి యుద్ధం జరిగింది. 28 రోజుల యుద్ధం అయిన తర్వాత జాంబవంతుడు అనుకున్నాడు, నేను అపారమైన సామర్థ్యం కలిగిన వాడిని కాబట్టి, ఇంత శక్తి కలిగిన వాడిని కాబట్టి నేను సామాన్యుడి చేతిలో అయితే ఓడిపోను. 28 రోజులుగా యుద్ధం జరుగుతున్నా నేను గెలుపు సాధించలేకపోయానంటే ఇతడు సామాన్యుడు అయి ఉండడు. ఎవరా అని ఆలోచిస్తే ఆయన పూర్వ పుణ్య ప్రభావం చేత ఆనాటి రామచంద్రుడే ఈనాడు కృష్ణుడిగా ఇలా అవతరించి వచ్చాడని, ఆయన కోరుకున్న కోరిక తీర్చడం కోసం ఆయనతో సంగ్రామాన్ని చేయడానికి వచ్చాడని తెలిసి బాణాగ్నినెవ్వడు పరపి పయోరాసి ఇంకించి బంధించి ఏపుమాపే. అపారమైన బాణము యొక్క అగ్ని ప్రభావంతో సముద్రాన్ని ఇంకింప చేయగలిగిన మహానుభావుడు రామచంద్రుడు. పరగనెవ్వాడు ప్రతాప ప్రభారాశిచే దానవ గర్వాంధ తమసమడచే కంజాతములు త్రెంచు కరిభంగినెవ్వాడు దశకంఠు కంఠ బృందములు త్రెంచే. చాలా తేలికగా పద్మాన్ని పెకలించి వేసినట్లుగా ఏనుగు ఎలా తేలికగా పెకలిస్తుందో అలా రావణుని 10 తలలు తరిగి వేసిన వాడు రామచంద్రమూర్తి. ఆ చంద్ర సూర్యమై అమరు లంకా రాజ్యమునకు ఎవ్వాడు విభీషణుని నిల్పే నన్ను ఏలిన లోకాధినాథుడెవ్వడు అంచితోదార కరుణారసాబ్ధియవువడు ఆతడవు నీవు కావే మహాత్మా. నేడు మారుపడి నిన్ను ఎదుర్కొని నీవు కనిపిస్తే నీ పాదాలకు నమస్కారం చేసి భక్తిభావంతో పులకించిపోవలసిన పద్ధతికి భిన్నంగా నిన్ను ఎదుర్కొని యుద్ధం చేశాను. ఎగ్గు చేసి మరవవలయు నన్ను మన్నింపవలయు. నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అన్నాడు. అని ఆ మణిని కృష్ణుడికి ఇచ్చి తన కుమార్తె అయిన జాంబవతిని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. రుక్మిణి కళ్యాణం తర్వాత కృష్ణ పరమాత్మ చేసుకున్న వివాహం జాంబవతితో వివాహం. జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ జాంబవతిని వెంట పెట్టుకుని ఈ సమంతకమణిని వెంట పెట్టుకుని సత్రాజిత్తు దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పి ఆ మణి ఆయనకి ఇచ్చేశాడు. సత్రాజిత్ అన్నాడు, నేను చాలా పొరపాటు చేశాను, తొందరపడి నింద వేశాను. పాపాత్ముల పాపంబుల పాపంగానోపునట్టి పద్మాక్షునిపై పాపము కలదని మోపిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. సృష్టిలోని సకల జీవరాశుల పాపాలు ప్రక్షాళన చేయగలిగిన మహానుభావుడి మీద ఆయనే పాపం చేశాడు అని నేను ఒక నేరాన్ని మోపాను. ఇంతకంటే పాపాత్ముడు ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? నేను ఎంత తప్పు చేశాను నేను. మిత భాషిత్వము మాని ఏల హరిపై మిథ్యాభియోగంబు చేసితి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మాట్లాడవలసిన మాటలు మితం తప్పినా, క్రమం తప్పినా, సమం తప్పినా పొరపాటు మాట వస్తాయి. అందుకని వాక్కుని ఏ మానవుడైనా నిగ్రహించుకోవాలి. నాకు వాక్శక్తి అధీనంలో ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడడం మొదలు పెడితే ఒకప్పుడు ఆ ప్రవాహంలో కూడని మాటలు కొన్ని అనే పరిస్థితి వస్తుంది. నాకేదో నేరం జరిగింది, అపరాధం జరిగింది, కృష్ణుడే చేసి ఉంటాడు అని అనుకున్నప్పుడు అది అవునా కదా పరిశీలించుకోవాలి కదా.
తొందరపడి కృష్ణుడే చేశాడు అనే అపోహలో మునిగిపోయాను. దాన్ని ప్రచారం చేశాను. కనపడ్డ వాడికి, అడిగిన వాడికి, అడగిన వాడికి, ప్రతి వాడికి చెప్పాను. ఎంత తప్పు చేశాను నేను, చాలా పొరపాటు కదా. ఏదో మనకి పెద్దవాళ్ళు మాట చెప్తారు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కని కల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళో సుమతి. ఫలానా వాడు పొరపాటు చేశాడండి, మీ గురించి ఇలా మాట్లాడాడండి అంటే అలా మాట్లాడే అలవాటు ఉన్నవాడా కాదా, ఆయన స్వభావం ఏమిటి మనం పరిశీలించుకోవాలి. చెప్పగానే నమ్మేసి అవును నిజమే అనుకోకూడదు. కానీ కళ్ళ నిజము తెలిసిన, కృష్ణుడే ఈ పని చేసి ఉంటాడని ఎవరో అంటే వెంటనే సత్రాజిత్ అవును నిజమే అనుకున్నాడు. కృష్ణుడు ఎలాంటి వాడు, ఇలా చేసే లక్షణం ఉన్నవాడా, ఆలోచించాలా అక్కర్లేదా? నేను ఎంత పొరపాటు చేశాను. మిత భాషిత్వము మాని ఏల హరిపై మిథ్యాభియోగంబు చేసితి, పాపాత్ముడ అర్ధలోభుడను దుశ్చిత్తుండ మత్తుండ దుర్మతిన్, ఈ దేహము కల్పనే దురితము ఏ మార్గంబునంబయున్, ఏ గతి కంసారి ప్రసన్నుడై మనుచునన్ కారుణ్య భావంబునన్. కృష్ణుడు ఎలా నన్ను కరుణిస్తాడు ఇంకా, అని ఎంత అపరాధం చేశాను కృష్ణుడి విషయంలో. కృష్ణ నన్ను క్షమించవయ్యా. దాస్యే దుహితరం తస్మై స్త్రీరత్నం రత్నమేవచ, ఉపాయోయం సమీచీనః తస్య శాంతిర్న చాన్యథ. నేను చేసిన ఈ పాపం శాంతించాలంటే ఒక్కటే మార్గం, ఇంకో దారి లేదు. నేను చేసిన తప్పు ఒప్పుకుని 2 జబ్బలు గట్టిగా వేసుకుని ఈ మణిని ఆయనకే తిరిగి ఇచ్చేస్తాను. ఇవ్వడమే కాకుండా నా కుమార్తెను కూడా ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇది చేస్తే గాని నా పాపానికి నిష్కృతి లేదు అనుకున్నాడు. మణిని కూతునిచ్చి మాధవు పదములు పట్టుకుంటినేని బ్రతుకుగలదు, సంతసించునతడు సదుపాయమగునిది, సత్యము ఇతర వృత్తి చక్కబడదు అని మనసులో నిశ్చయించుకొని కృష్ణ పరమాత్మ రాగానే ఆయన పాదాల మీద పడి క్షమించమని అడిగి ఆ మణిని ఆయనకే తిరిగిచ్చి ఆ మణితో పాటు సత్యభామను కూడా వివాహం చేసుకోమని ఇచ్చాడు. సత్యభామతో వివాహం జరిగింది. అంటే వరుసగా రుక్మిణీ కళ్యాణం తర్వాత జాంబవతి పరిణయం, సత్యభామతో పరిణయం వరుసగా జరిగాయి. రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు, తరువాత సత్యభామను పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు అన్నాడు, మణిని ఇచ్చినాడు వాసరమణి నీకు. ఓ సత్రాజిత్తు, నీకు సాక్షాత్తు వాసరమణి అంటే దినమణి, రోజుని కాంతిమయం చేయగలిగిన వాడు, పగటి వేళను కాంతిమయం చేయగలిగిన వెలుగుల ముద్ద అయిన సూర్య భగవానుడు నీకు స్వయంగా ఒక మణిని ఇచ్చాడయ్యా. అనుగ్రహించి ఆ మణి నువ్వే ఉంచుకో, నాకొద్దు. నీ కుమార్తె అనే మణిని నాకు ఇచ్చావు కదా. మాకు గలవు మణులు, మాకు కూడా ఏవో మణులు ఉన్నాయిలే, సమంతక మణి లేకపోయినా ఏవో మణులు ఉన్నాయి, మేము రాజులమే కదా. కుమారీ మణి చాలు నంచు కృష్ణుడు మణి సత్రాజిత్తునకు మరలగనిచెన్. సత్రాజిత్తుగా మణి తిరిగి ఇచ్చేశాడు. సత్రాజిత్తు దగ్గరే ఉండిపోయింది ఆ మణి. ఇలా కథ నడిచిన ఈ కథలో చాలా చిత్రమైన అంశాలు మనకు కనపడతాయి. ఇందులో సత్రాజిత్, ఆయన తమ్ముడు ప్రసేనజిత్. సత్రాజిత్ అనే పేరు ఏమిటి, ప్రపంచంలో ఎవరికైనా సత్రాజిత్ అనే పేరు ఉంటుందా? విచిత్రమైన పేరుగా కనపడుతుంది. పనిగట్టుకుని ఈ పాత్రకి సత్రాజిత్ అనే పేరే పెట్టారు అనిపిస్తుంది. మనకి యాగాలు యజ్ఞాలు వీటిని గురించి తెలిసినా తెలియకపోయినా ఒక యాగాన్ని గురించి ఎప్పుడు మనం వింటూ ఉంటాం, సత్రయాగము అనే మాట. సత్రయాగం అనక్కర్లేదు, మనంతా సత్రయాగం అంటున్నాం, కానీ అసలు సత్రము అంటేనే యాగం. సత్రం, త్ర అంటే రక్షించేది, సత్పురుషులను రక్షించేది, మంచితనాన్ని కాపాడేది, అది యజ్ఞమే. కాబట్టి సత్రము అనే మాటకు యజ్ఞము అని అర్థం వేదాంత భాషలో. సత్ర అజిత్ అంటే యజ్ఞయాగాది కర్మల చేత గెలుపును పొందనివాడు, యజ్ఞయాగాది కర్మల చేత గెలువబడనివాడు సత్రాజిత్. అంటే యజ్ఞయాగాది కర్మల లాభం లేదనుకుని భక్తిభావాన్ని కలిగి సూర్యుడిని ఆరాధించాడు. యజ్ఞయాగాది కర్తవులు చేయలే, ఆయన కేవలం భక్తితో సూర్యదేవుడిని ప్రార్థించాడు. కాబట్టి కర్మకాండ కంటే భక్తి భావం గొప్పది అని నమ్మిన ఒకడికి ఏం లభించింది అంటే శమంతకమణి లభించింది సూర్యుని యొక్క అనుగ్రహం చేత. సూర్యుడు ఎవరు? కర్మసాక్షి. కర్మసాక్షి అంటే మనం చేసే ప్రతి పనిని చూస్తూ ఉండేవాడు సూర్యుడు. మానవుడు ఏ పని చేసినా ఇతరులకు తెలియకుండా చేయవచ్చునేమో కానీ కొంతమందికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు. శకుంతల
దుష్యంత మహారాజు గారి సభలో అడుగుపెట్టి ఆ నిండు కొలువులో మహారాజును నిలదీసి ప్రశ్నించింది. ఏమయ్యా, కణవ మహర్షి గారి ఆశ్రమంలో రహస్యంగా మన ఇద్దరికి గాంధర్వ వివాహం జరిగింది కాబట్టి, అప్పుడు ఎవరు సాక్షులు లేరు కాబట్టి మన ఇద్దరి పెళ్లికి సాక్ష్యమే లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇతరులకు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు నాకు జరిగిన ఈ వివాహం సంగతి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో సూర్యుడొకడు, చంద్రుడొకడు, రాత్రింబగళ్ళు, వేదాలు, పంచభూతాలు, వీటికి తెలియకుండా నువ్వు ఏ పని చేయలేవు సుమా. మానవుడు ఎప్పుడైనా సరే తనకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆచరించినా కూడా అది మంచి కావచ్చు చెడు కావచ్చు, సూర్యుడికి చంద్రుడికి తెలియకుండా ఉండదు. పగటి వేళ చేసావా సూర్యుడు చూస్తాడు, రాత్రి వేళ చేస్తే చంద్రుడు చూస్తాడు, రాత్రి వేళ కూడా సూర్యుడు చూస్తాడు. చంద్రుడు రాత్రి వేళ అన్ని రాత్రులు ఉండడు కదని అమావాస్య నాడు అయితే చంద్రుడు ఉండడు, రాత్రి కాబట్టి సూర్యుడు ఉండడు. ఇప్పుడు చేస్తే ఎవరికి తెలియదు అనుకుంటే సూర్యుడు చంద్రుడు మనకు కనిపించరు కానీ వాళ్ళకి మనం కనిపిస్తూనే ఉంటాం. అమావాస్య నాడు కూడా ఒక చంద్రకళ మిగిలే ఉంటుంది. 16 కళల్లో ఒక కళ అమావాస్య నాడు కూడా ఉంటుంది. దాన్ని సినీ వాలి అన్నారు. వేదాంత పరిభాషలో యోగ శాస్త్రంలో దాన్ని సాదా కళ లేక ధ్రువా కళ అన్నారు. ఎందుకంటే తిథులు 15, చంద్రుడికి కళలు 16. కాబట్టి 15 తిథుల్లో 15 కళలు క్షీణిస్తే 16వ కళ మిగిలిపోయి ఉంటుంది. అందుకని చంద్రుడు ఉన్నాడు, మనకు కనిపించడు. ఆ చిన్న కళని చూడగలిగిన శక్తి మన కంటికి లేదు కాబట్టి మనకు కనిపించడు. మనకు కనిపించకపోతే లేదంటానికి వీల్లేదు, ఆయన ఉన్నాడు. కాబట్టి సూర్యచంద్రులు చూస్తూనే ఉంటారు. నువ్వు తప్పించుకుందామని అనుకోకు. విమల యశోనిధి పురుష వృత్తం ఎరుంగుచుండు చూవే వేదములు పంచభూతములు అహంబును రాత్రియు చంద్ర సూర్యులు. చంద్రుడు సూర్యుడు పంచభూతాలు రాత్రింబగళ్ళు వేదాలు ఇవన్నీ మానవుడు చేసే ప్రవర్తనను కనిపెట్టే ఉంటాయా. నరుండు తక్కువను నేర్చునే తన్ను మృత్యులన్. శకుంతలాదేవి ప్రశ్నించింది. మానవుడు తప్పించుకోవాలనుకోవడం సాధ్యం కాదయ్యా, నువ్వు చేసే ప్రతి పని సూర్యభగవానుడు చూస్తూనే ఉన్నాడు, చంద్రుడు చూస్తూనే ఉన్నాడు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా అనే మాట మనకు బాగా తెలిసిన మాట, శతకవాన్మయం చెప్పిన మాట. లలితాదేవి యొక్క దివ్య వైభవాన్ని చెబుతూ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి చెవికమ్మలని వర్ణిస్తూ వ్యాస మహర్షి చాలా చిత్రమైన మాట చెప్పారు. అమ్మవారి చెవికి, లలితాదేవి చెవికి, ఒక చెవికి సూర్యుడు, ఒక చెవికి చంద్రుడు చెవికమ్మలుగా ఉన్నారు. తాటంక యుగళీభూత తపనోడుప మండల. తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. తపన మండలాన్ని, ఉడుప మండలాన్ని చెవికమ్మలుగా, తాటంక యుగళములుగా చేసుకున్నది ఆమె. చెవికమ్మలు పెట్టుకుంది. బాగా సంపన్నురాలు రాళ్లదుద్దులు పెట్టుకుంటుంది, ఇంకా సంపన్నురాలు రవ్వల దుద్దులు పెట్టుకుంటుంది. కానీ అమ్మవారు మాత్రం రాళ్లదుద్దులు రవ్వల దుద్దులు కాకుండా సూర్య చంద్రులనే చెవికమ్మలుగా పెట్టుకుంది. ఈ సూర్య చంద్రులను చెవికమ్మలుగా పెట్టుకుంది అంటే ఏమిటి అర్థం అంటే చాలా విశేషాలు చెప్పారు దాన్ని. ఇక్కడ మనకు కావాల్సిన అంశం ఏమిటి అంటే సూర్య భగవానుడు ఎవరు ఏ పని చేసినా చూస్తూనే ఉంటాడు. పగటి వేళ ఆఫీసులో 2:30 అప్పుడు ఓ పేదవాడిని పీడించి, బాధించి, వేధించి, హింసించి వారి దగ్గర నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుని సాయంత్రం ఆలయానికి వచ్చి పెద్ద మనిషిలాగా పట్టుబట్ట కట్టుకుని రుద్రాక్షమాలను వేసుకుని విభూతి రేఖలు పెట్టుకుని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లోకాన్ని మోసగించవచ్చునేమో కానీ అమ్మవారిని మోసగించలేవు. పగటి వేళ నువ్వు చేసిన పనిని సూర్యుడు చూశాడు. ఆ చూసిన సూర్యుడు ఎక్కడున్నాడు? ఎక్కడో దూరంగా లేడు, చెవి దగ్గరే ఉన్నాడు. వెంటనే ఆ సూర్యుడి చెవిలో చెబుతాడు, అమ్మ వీడిప్పుడు వచ్చి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటున్నాడు కానీ వీడు పరమ దుర్మార్గుడు. మధ్యాహ్నం 3ంటికి ఏం చేశాడో తెలుసా? ఎంత దుర్మార్గపు పని ఆచరించాడో తెలుసా? సాటి వాడిని హింసించాడు, బాధించాడమ్మా. పాపం ఆ పేదవాడు విలవిల్లాడిపోయాడు, వీడికి లంచం ఇవ్వలేక ఎంత బాధపడ్డాడో కదా అని చెప్పేస్తాడు. ఓహో ఇదే వీడి సంగతి, అయితే వీడి సంగతి ఈ 10,000కి 1,00,000 రూపాయలు వీడికి పనిష్మెంట్ వేస్తానని అమ్మవారు నిర్ణయించుకుంది. ఇక్కడే ఉన్నాడు సూర్యుడు. రాత్రి వేళ చేశాడా? ఇక్కడ ఉన్నాడు చంద్రుడు. ఈయన చెప్తాడు అనమాట, పక్కనే ఉన్నాడు. ఎస్టీడీ కాదు, ఐఎస్టీ కాదు, అంతకంటే పవర్ఫుల్, స్పీడీ, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వ్యవస్థని అమ్మవారు ఏర్పాటు చేసుకుంది. వాళ్ళిద్దరూ చెవుల్లోనే ఉన్నారు. చెవినిల్లు కట్టుకుని చెప్పాడు విదురుడు అంటూ ఉంటారు తిక్కన గారు. ధృతరాష్ట్రుడికి చెవినిల్లు కట్టుకుని చెప్పాట. అంటే మళ్ళీ ఎక్కడో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ధృతరాష్ట్రుడు ఉండే ఇంటికి రావాల్సిన అవసరం లేకుండా ధృతరాష్ట్రుడి చెవిలోనే ఇల్లు కట్టుకున్నాడు విదురుడు. పాపం అలా చెప్పాడు. పాపం చెవినిల్లు కట్టుకుని చెప్పడం అంటే చాలా చెప్పడానికి సౌకర్యంగా అక్కడే ఉండి చెప్పాడు అనమాట. అమ్మవారికి చెవిని ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ చెవికి కమ్మలుగా మారిపోయి సూర్యుడు చంద్రుడు చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కాబట్టి కర్మసాక్షి అన్నారు సూర్య భగవాను. కర్మసాక్షి అయిన సూర్య భగవాను కేవలం కర్మకాండలతో కాక నిరంతరమైన భక్తిభావంతో ఆరాధిస్తే ఆ భక్తికి ఫలితంగా శమంతకమణి లభించింది. వేదాంత శాస్త్రంలో శం అంటే అంతమయ్యేది అని, సే అంతకర్మణి అని ధాతువు దాని.
సే అనే మాటకు అంతమైపోయేది, శం అంటే అంతమైపోయేది. శం అంతకం, శమంతకం, అంతమైపోయేదాన్ని అంతం చేసేది. ఏది అంతమైపోయేది? ఈ జన్మ. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. మానవుడు పుట్టాడో మరణించవలసిందే. జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. మరణం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుట్టితే మరణించాలి కాబట్టి పుట్టకుండా ఉండాలి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక విదేశీయుడు వచ్చాడు. ఆయన బాగా సంపన్నుడు. ఆయనకి ఎంత ఆస్తి ఉందో ఆయన క్యాలిక్యులేటర్ మీద లెక్క వేస్తే కానీ చెప్పలేడు. ఈ క్యాలిక్యులేటర్ మీద లెక్క పూర్తయ్యేటప్పటికీ ఆయన ఆస్తి ఇంకో 100 కోట్లు పెరిగిపోతుంది. అంతటి సంపన్నుడు. ఆయనకి లెక్క లేదని పరిశ్రమలు ఉన్నాయి. ఆయనకి బాగా డబ్బు ఉంది. ఈ డబ్బు రామకృష్ణ పరమహంస గారి ఆశ్రమానికి కొంత విరాళంగా ఇవ్వాలని కోరిక ఉంది. అయితే కొంచెం అహంకారం కూడా ఉంది ఆయన. రామకృష్ణ పరమహంస అడిగించుకుని ఇవ్వాలి అని. అందుకే ఆయన దగ్గరికి వచ్చాడు, ఇంటర్వ్యూ అడిగాడు. సరే ఇచ్చారు. పరమహంస ఆయన మాట్లాడుకుంటున్నారు. నేను ఇంతటి వాడినండి, చాలా గొప్పవాడిని, గొప్ప పారిశ్రామికవేత్తని, మంచి వ్యాపారం ఉంది నాకు, విదేశాల్లో మా సంస్థ లేని చోటంటూ లేదు, నేను చాలా సంపాదించాను అన్నాడు. ఆయన అన్ని విన్నాడు. నేను రామకృష్ణ పరమహంస వాట్ నెక్స్ట్ అన్నాడు. ఆ తర్వాత ఏం చేశావు అన్నాడు. ఆ తర్వాత ఏముందండి, బాగా సంపద ఉంది కదా, ప్రతి ఊళ్ళోనూ 6 బిల్డింగులు కొనుక్కున్నాను అన్నాడు. చాలా సంతోషం. వాట్ నెక్స్ట్? దానికి ఏముందండి, మా ఇంట్లో ఎంతమంది మనుషులు ఉన్నారో ఒక్కొక్క మనిషికి 4 కార్లు చొప్పున 2 కార్లు కొనుక్కున్నానండి. చాలా సంతోషం. వాట్ నెక్స్ట్? ఇలా అతడు తన వైభవాన్ని, తన భోగాన్ని, తన సంపదను, తన అధికారాన్ని, తన గొప్పతనాన్ని చెబుతూనే ఉన్నాడు. రామకృష్ణ పరమహంస చాలా సంతోషం నాయన, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పినా వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్. అది విసుగొచ్చేసింది, కోపం వచ్చింది. ఏంటి ఏం చెప్పినా వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటాడు. సంపాదించాను, వివాహం చేసుకున్నాను, బిడ్డల్ని కన్నాను, వాళ్ళకి తరతరాలకి తరగనంతటి ఆస్తి కూడా పెట్టాను, నేను కట్టుకున్న బిల్డింగ్లు ఎవరు కట్టుకోలేదు, నేను కొన్న కార్లు ఎవరికి లేవు, నాకు కొన్న పరిశ్రమలు ఎవరికి లేవు, ఇంత గొప్ప అంటే ఇంత గొప్పవాడు అయితే మా ఆశ్రమానికి ఏమైనా చేయవయ్యా అని అడగడేమిటినా, మాటి మాటికి వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటూ ఉంటాడు అని కోపం వచ్చి, అందుకే ఈయనకి ఆధ్యాత్మిక చింతన తప్ప లోక జ్ఞానం బొత్తిగా ఉన్నట్టు లేదు అని ఒళ్ళు మొండిపోయి, ఏమిటండి మాటి మాటికి వాట్ నెక్స్ట్, వాట్ నెక్స్ట్ అంటారు, ఆఫ్టర్ వర్డ్స్ ఐ విల్ డై అన్నాడు. తర్వాత ఎవరిని చచ్చిపోతాను ఇంతే కదా అన్నాడు. పరమహంస అన్నాడు, చూసావా ఎంత చేసినా నువ్వు చచ్చిపోతావు, సావకుండా ఉండేందుకు కావలసిన విద్యని సమస్త ప్రపంచానికి నేర్పిన ఒక దేశానికి నువ్వు వచ్చి ఈ జాతికి రుణపడి ఉండవలసిన విషయాన్ని మరచిపోయి ఈ దేశంలో ఎవరికో ఏదో ఇవ్వగలను ఇంతటి వాడిని అనుకుంటున్నావు. ఏ ఇవ్వగలవయ్యా? ప్రపంచం మొత్తానికి మరణించకుండా ఉండడానికి కావలసిన విద్య ఏదో ఆ విద్యను ప్రబోధించిన జాతి భారత జాతి. ఎందువల్ల అంటే పుట్టినవాడు మరణించక తప్పదు. ఒకసారి పుట్టినవాడు మరణించే లోపల ఏమి చేస్తే మళ్ళీ పుట్టకుండా ఉంటాడో ఆ పుట్టిన మానవుడికి ప్రబోధించగలిగిన విజ్ఞానం ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే అది భారతదేశంలోనే ఉంది. అలాంటి అద్భుతమైన దివ్య విజ్ఞానాన్ని ప్రబోధించే ఒక దేశానికి వచ్చి మీ దేశం గొప్పతనం చెబుతావు, రూపాయల గురించి మాట్లాడతావు, నువ్వు చాలా తెలివి తక్కువ వాళ్ళగా ఉన్నావు, చాలా తెలివైన వాడివేమో అనుకున్నాను, చూసావా ఈ దేశంలో ఉన్నదయ్యా మరణాన్ని ఎదుర్కోగలిగిన శక్తి అన్నాడు. మరణాన్ని ఎదుర్కోవడం అంటే జన్మను ఎదుర్కోవడమే. జన్మను ఎదుర్కొంటే మాత్రమే మరణాన్ని ఎదుర్కోవడానికి వీలవుతుంది. అందుకే దేవతలందరిలోనూ మిగతా దేవతలకి ఈశ్వరుడికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన 2 ఘనకార్యాలు సాధించాడు, ఇతరులు ఎవరూ చేయని ఘనకార్యాలు. ఆయన చాలా ఘనకార్యాలు సాధించాడు. అందులో ఒక 2 ఘనకార్యాలు చాలా గొప్పవి. ఒకటి మన్మధుడిని మసి చేశాడు, రెండోది యముణ్ణి తరిమేశాడు. ఇంకా చాలా చేశాడు. త్రిపురాసుల సంహారం చేశాడు, కాలకోట విషయాన్ని కంఠంలో దాచుకున్నాడు, ఇలాంటివి చాలా చేశాడు ఆయన. ఈ 2 చాలా గొప్పవి. ఎందుకని అంటే మన్మధుడిని మసి చేయడం అంటే మన్మధుడు శృంగారానికి సంబంధించిన దేవత. శృంగారము దాంపత్య ధర్మం ద్వారా సంతానాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. అంటే జన్మకు కారణమయ్యేవాడు మన్మధుడు. యముడు మరణానికి సంబంధించిన దేవత. అంటే జన్మకు కారణమైన మన్మధుణ్ణి, మృత్యువుకు కారణమైన యముణ్ణి ఈశ్వరుడు జయించాడు. అంటే జనన మరణాలతో కూడిన సంసార చక్రంలో పడి నలిగిపోకుండా మోక్షాన్ని సంపాదించుకోవాలంటే ఆ ఇద్దరిని జయించిన వాడిని మనం ఆశ్రయించాలి. అందువల్ల ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తే, ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే జనన మరణ చక్రానికి అతీతమైన మోక్ష సామ్రాజ్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుందని ఆ కథలు చెబుతున్నాయి. ఊరికే మన్మధుడిని జయించాడు, 3వ కన్ను తెరిచేపటికి వాడు మసైపోయాడు అని మాత్రమే కాదు ఆ కథకి అర్థం. జనన మరణాలకు అతీతమైన దివ్య స్థితిని పరమాత్మ ప్రసాదిస్తాడు. జనన మరణానికి అతీతమైన స్థితిని ప్రసాదించాలంటే జన్మకు అతీతమైన స్థితిని కూడా ప్రసాదించాలి. జన్మ ఉంటే మరణం ఉండి తీరుతుంది. కాబట్టి శమంతకం అంటే అంతమైపోయే లక్షణం కలిగిన దాన్ని అంతం చేసేది, అంటే జన్మను అంతం చేసేది, అంటే మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించగలిగేది. ఎలా వస్తుంది మోక్షం?
శంకరాచార్య స్వామి చెప్పారు. సమస్త ప్రపంచము ఒప్పుకోదగిన మాట. జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. యథార్థమైన జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుంది. జ్ఞానం చాలా రకాలుగా ఉంటుంది, చాలా దశలుగా ఉంటుంది. యథార్థమైన ఒకనొక జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం వస్తుందని శంకరాచార్య స్వామి చెప్పిన మాట ఆధారంగా మనం పరిశీలిస్తే, జన్మను జయించడం అంటే మాత్రమే మరణాన్ని జయించడం. జన్మను జయించాలి అంటే కావలసింది జ్ఞానం. శమంతక మణి అంటే లోకంలో మానవుడైన వాడికి, జీవుడైన వాడికి మళ్లీ జన్మ ఎత్తవలసిన అవసరం లేకుండా ఉండే దివ్యమైన ఒకనొక జ్ఞానాన్ని సత్ర అజిత్తునకు అంటే కర్మకాండల కంటే భక్తిభావం గొప్పది అని గుర్తించిన ఒకనొక సాధకుడికి కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. సాధారణంగా ఈవేళ మనం పేపర్లలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, రేడియోలో ఫలానా మణి పెట్టుకోండి అంతే, ఇంకా మీకు తిరుగులేదు. కనకపుష్యరాగం పెట్టుకోండి, ఇంక ఎదురు లేదు. నీలం ధరించండి, మీకు ఇంకా తిరుగులేదు, ఇలా చెప్తూ ఉంటారు. కేవలం ధరించేస్తే ఆ పని జరిగిపోదు. నిజంగా అదే అయితే ఓ నిరుద్యోగి ఒక మణి పెట్టుకుని ఉంగరం పెట్టుకుంటే ఇంక వాడికి ఉద్యోగం వచ్చేయాలి. ఓ బాధలు పడేవాడు ఉంగరం పెట్టుకుంటే ఇంక వాడి బాధలు పోవాలి. ఆ మణిని ఆరాధించాలి. ఒక్కొక్క గ్రహానికి ఒక మణికి సంబంధం ఉంటుంది కాబట్టి ఆ మణిని ఆ గ్రహ స్వరూపంగా భావించి ప్రతినిత్యము ఆరాధిస్తే ఆ ప్రభావం పనిచేస్తుంది. కానీ ఊరికే డబ్బుంది కదా అని ఉంగరం వేలికి పెట్టేసుకున్నంత మాత్రాన పని జరిగిపోదు. కానీ వ్యాపారం వాళ్ళు ఆరాధించమంటే ఆ పని చేసే తీరిక మనకు లేదు కాబట్టి మనం కొనుక్కోమని ఆరాధించమనే విషయం చెప్పరు. ఉంగరం కొనుక్కోండి చాలు అంటారు. మణి పెట్టేసుకున్నంత మాత్రాన పని జరగదు. శమంతకమణి కూడా రోజు 8 బారుల బంగారాన్ని ఇవ్వడం మాత్రమే కాక, ఏ రాజ్యంలో ఈ మణి ఉంటుందో ఆ రాజ్యంలో ప్రజలకు దుర్భిక్షం కానీ, అరిష్టాలు కానీ, రోగాలు కానీ లేకుండా చేస్తుంది. అంటే ఆ శమంతకమణి సూర్య భగవానుని యొక్క దివ్యవర ప్రసాదంగా లభించే అత్యుత్తమమైన జ్ఞానము అన్న భావంతో ఆ జ్ఞానాన్ని ఆరాధించాలి. ఆ ఆరాధన భావం చాలా ముఖ్యమైంది. కానీ అహంకారి అయిన జీవుడు ఆరాధిస్తున్నట్లు కనపడతాడు కానీ ఆరాధించడు. వాడి ఆరాధనలో కూడా అహంకారం మిళితమై ఉంటుంది. ఈ సత్రాజిత్తు కర్మకాండల చేత లొంగని భక్తిభావాన్ని సంపాదించాడు కానీ కృష్ణ పరమాత్మ లోకక్షేమం కోసం అది అడిగితే ఇవ్వలేదు. అంటే నేను సంపాదించుకున్నాను అనే అహంకార భావం ఉన్నది. అహంకార భావం ఉన్నవాడికి కొంత జ్ఞానం ఉన్నట్లు కనిపించినా ఆ జ్ఞానము యథార్థమైన జ్ఞానం కాదు. ఆ పాండిత్యం వల్ల ప్రయోజనం లేదు. హిరణ్యకశిపుడికి కూడా గొప్ప జ్ఞానం ఉంది. ఎంత గొప్ప జ్ఞానం ఉంది అంటే ఆ హిరణ్యకశిపుడు స్వయంగా తన తల్లికి తత్వాన్ని ఉపదేశించాడు తన తమ్ముడు చచ్చిపోయినప్పుడు. ఎందుకమ్మా బాధపడతావు? ఏ సత్రంలో కొంతమంది కలుసుకుని విడిపోయినట్లుగా జీవులు కలుసుకుంటూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. శూరుడు అయిన వాళ్ళు వెళ్లే మార్గంలో వెళ్ళాడు నీ కుమారుడు, ఎందుకు బాధపడతావు? శూరులు ఓయేడి మార్గమున ఓయే భవత్సూనుండు శోకింప నీకేటికిన్ నీరాగార నివిష్ట పాంధుల క్రియను సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో. ఇంత జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఏమైపోయింది ఆ జ్ఞానం అంతా? మరణం సహజంగా వస్తుంది, దానికి బాధ ఏముంది అన్నవాడు తనకు మరణం లేకుండా ఉండే స్థితి కావాలని మళ్ళీ తపస్సు చేశాడు. అంటే ఆ జ్ఞానం వాచా పాండిత్యం తప్ప అనుభవ జ్ఞానం కాదన్నమాట. అహంకారం కలిగిన వ్యక్తికి అనుభవ జ్ఞానం ఉండదు. జ్ఞానం కలిగినట్టే ఉంటుంది, వాడికి భక్తి ఉన్నట్టే ఉంటుంది. ఆ భక్తికి నిలకడ ఉండదు, ఆ జ్ఞానానికి నిలకడ ఉండదు. కర్మకాండల కంటే భక్తి గొప్పది, భక్తి కంటే జ్ఞానం గొప్పదని వాదిస్తూ ఉంటాడు. కానీ జ్ఞానంలోనూ వాడికి నిలకడ లేదు, భక్తిలోనూ నిలకడ లేదు. కర్మకాండల్ని వాడే తిరస్కరించాడు కాబట్టి కర్మకాండలు ఆచరించాడు. కర్మ, భక్తి, జ్ఞానం అనేవి వేరు వేరు అనుకునే జీవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు అహంకారం కారణంగా, అజ్ఞానం కారణంగా అలా అనుకుంటున్నారు. కర్మ, భక్తి, జ్ఞానాలు వేరువేరు కాదు. ఈ మూడు కలిసి ఒకటే మార్గం, ఒకటి మరొక దానికి సోపానం అవుతుంది. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం. ఈ క్రమాన్ని శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా వివేక చూడమనే గ్రంథంలో మనకు తెలియజేశారు. కాబట్టి కర్మకాండ ద్వారా మానవుడు చిత్తశుద్ధిని సంపాదించాలి, హృదయ నైర్మల్యాన్ని సంపాదించాలి. హృదయం నిర్మలం కాకుండా వాడు ఆరాధిస్తే అది భక్తి అనిపించుకోదు. మనం ఏదైనా ఒక అర్చన చేయాలి, ఒక వ్రతం చేయాలి, ఒక అభిషేకం చేయాలంటే ఏం చేస్తాం? పూజా వేదికను అందంగా అలంకరిస్తాం. నిజంగా భగవంతుడు రావాల్సిన పూజా వేదిక మానవుడి హృదయం. ఈ హృదయంలో కాలుష్యం ఉంటే, ఈ హృదయంలో మమకారం ఉంటే, ఈ హృదయంలో అహంకారం ఉంటే, ఈ హృదయంలో అసూయ ఉంటే ఈ పూజా వేదిక పవిత్రంగా ఉన్నట్లా? ఈ వేదిక మీదకి దైవాన్ని ఎలా ఆహ్వానిస్తాం మనం? దైవాన్ని ఏ పూజా వేదిక మీదకి ఆవాహనం చేస్తున్నామో ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని దైవాన్ని పిలుస్తాం. దైవానికి 16 రకాలైన ఉపచారాలు చేయాలి భక్తుడు అని చెప్పారు. ఈ 16 రకాల ఉపచారాలకి షోడశోపచారాలు అని పేరు పెట్టారు. మరి 16 రకాలైన ఉపచారాల్లో మొట్టమొదటిది ఆవాహనం. వేదిక మీదకి పిలవాలి దేవుడిని. ముందుగా ఒక పూజా వేదిక ఏర్పాటు చేసుకుని చక్కగా ఆ మండపం మీదకి దేవుడిని పిలవాలి. తమలపాకు మీద పసుపు 4 వేళ్ల నడిమి భాగంలో ఇమిడిపోగలిగిన చిన్న గణపతిని తయారు చేసి గణాధిపతి ఆవాహయామి,
స్థాపయామి పూజయామి యావత్ పూజ అవసాన పర్యంతం అని మొదలు పెడతాం మనం. అబ్బాయి మళ్ళీ పూజ అయిపోయిందని నేను ఉద్వాసన చెప్పేటంత వరకు ఈ తమలపాకు మించి నువ్వు కదలడానికి వీల్లేదు అని గణపతిని మనం శాసిస్తాం. అంటే ఈ ఆవాహనం చెప్పి సంకల్పం చేయడానికి ముందు అది పసుపే, ఉద్వాసన చెప్పేసిన తర్వాత కూడా అది పసుపే. కానీ సంకల్పం చెప్పి ఉద్వాసన చెప్పే మధ్యలో మనం పూజ చేస్తున్నంతసేపు పసుపు రూపంలో ఉన్న గణపతి శక్తి అందులో ప్రవేశించింది అనమాట. గణపతి అందులో ఉన్నాడు కానీ అది పసుపు ముద్ద కాదు, పసుపు గణపతి కాదు, ఆయన గణపతి సాక్షాత్తు, పసుపు కాదు. అలా మనం ఆరాధిస్తున్న ఏ దేవుళ్ళు అయినా మన భావాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాటు చేసిన విధానాన్ని సంకల్పం అంటారు. అందులో మొట్టమొదటిది ఆ షోడశోపచార విధానంలో ఆవాహనం. ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటమ్మా. శంకరాచార్య స్వామి అన్నారు, ఏమయ్యా ఆహ్వానిస్తున్నావు దేవుణ్ణి, బానే ఉంది, నువ్వు ఆహ్వానిస్తున్నావు పూజా వేదిక మీదకి, నువ్వు ఆహ్వానించకపోతే ఆయన అక్కడ లేడా అని ప్రశ్న వేశారు. విశ్వస్య ఆవాహనం కుతః. పొన్నూరులో ఉంటున్న నన్ను డాక్టర్ కృష్ణారావు గారు ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను. ఆహ్వానించక పూర్వం ఇక్కడికి రాకపూర్వం నేను అక్కడే ఉన్నాను. ఆహ్వానించి ఇక్కడికి వచ్చాక అక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉన్నాను. కాలేజీలో ఉంటే ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, ఇక్కడికి వస్తే కాలేజీలో ఉండే అవకాశం లేదు. కాలేజీలో ఉంటే ఇంట్లో ఉండే అవకాశం లేదు, ఇంట్లో ఉంటే కాలేజీలో ఉండడం కుదరదు. ఉపన్యాసానికి వెళితే 2 చోట్ల ఉండడం కుదరదు. ఇది మన పరిస్థితి. కానీ పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాడు. ఇందాక చిన్నారి చిరంజీవులు ఆహ్వానించినప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నాను. వారు పిలిస్తే ఇక్కడికి వచ్చాను. వారు పిలిచినప్పుడు అక్కడే ఉన్నాను కానీ ఇక్కడ లేను. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కానీ అక్కడ ఉండే అవకాశం లేదు. కానీ పరమాత్మ అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఉన్నాడు. విశ్వస్య ఆవాహనం కుతః. అంతటా నిండి ఉన్న పరమాత్మని ఎక్కడి నుంచి ఎక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నావయ్యా? నువ్వు ఆహ్వానిస్తున్న చోట ఆయన లేకపోతే కదా నువ్వు ఆహ్వానించేదేమిటి? నువ్వు ఆహ్వానిస్తే వస్తాడా? ఆయన లేని చోటంటూ లేదు కదా అని ప్రశ్న వేశారు శంకరాచార్య స్వామి. ఓహో, ఇది చాలా బాగుందండి, సౌకర్యంగా ఉంది. అంతగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆవాహనం చేయక్కర్లేదన్నారు. షోడశోపచార పూజలో మొట్టమొదటిది ఆవాహనం. ఆవాహనం లేకపోతే ధ్యానం లేదు, ధ్యానం లేకపోతే అర్ఘ్య పాద్యాలు లేవు, తర్వాత నైవేద్యం లేదు, నీరాజనం లేదు, మంత్రపుష్పం లేదు, మొత్తం ఏమీ లేదు ఇంకా. కాబట్టి ఆవాహనం అక్కర్లేదంటే అసలు పూజ అక్కర్లేదు. 2 గంటల సమయం మిగిలింది. ఆ 2 గంటలు కూడా 22 అంగుళాల పెట్టెకి అంకితం అయిపోవచ్చు. కావలసిన పిచ్చి సీరియల్స్ చూస్తూ ఉండొచ్చు. అయ్యా మనకు సౌకర్యం కలిగించారు శంకరాచార్య స్వామి అనుకుంటున్నాం మనం. శంకరాచార్య స్వామి అభిప్రాయం, ఎక్కడి నుంచి ఎక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నావు అంటే ఈ ఆహ్వానంలో ఉన్న అంతరార్థాన్ని గుర్తించవయ్యా. ఏమిటా అంతరార్థం అంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు కాబట్టి నీ హృదయం అనే పూజా వేదిక మీద పరమాత్మ సంబంధమైన భావన ఉందా లేదా పరిశీలించుకో. ఆ భావనతో నువ్వు పూజ ప్రారంభించు. ఆ భావన లేకుండా పూజ ప్రారంభిస్తే ఉపయోగం. భావేషు విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే న ఫలం భావహీనానాం తస్మాత్ భావో హి కారణం. భావంలో ఉన్నాడు పరమాత్మ, అంతేగాని నా పాషాణే రాతి విగ్రహంలో లేడు, నా మృణ్మయే మట్టి బొమ్మలో లేడు. కాబట్టి నా ఫలం భావహీనానాం, భావన లేకుండా చేసే ఆరాధన వల్ల నా ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం. నీ భావన చాలా ముఖ్యం. ఆ భావన ఏమని ఉంది? దేవుడు అనేవాడు ఒక బొమ్మ రూపంలో ఉన్నాడు, ఆ బొమ్మను ఇక్కడ పెట్టుకున్నానని అనుకుంటున్నావా? సమస్త సృష్టిని బొమ్మలుగా చేసి ఆడించగలిగిన శక్తి తప్ప ఇది బొమ్మ కాదని అనుకుంటున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? అనుకోవడం ముఖ్యం. ఆచరించడం కంటే అనుకోవడం ముఖ్యం. అనుకున్నది ఆచరించు. అనుకోవడం లేకుండా ఊరికే ఆచరిస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చేసే ప్రతి పని వెంట నీ మనస్సు ఉండాలి. నీ భావన చాలా ముఖ్యం సుమా. ఆ భావన ఉన్నదా లేదా? కాశీకి వెళ్తానని అనుకుంటేనే పుణ్యం అని మన వాళ్ళు చెబుతారు. ఎందుకని? కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలి. గురికి కాశీకి వెళ్తానని అనుకుంటే పుణ్యం అంటే రోజుకోసారి కాశీ వెళ్తా అంటే పుణ్యం రాదు. కాశీకి వెళ్ళాలనే తపన హృదయంలో ఉంటే పుణ్యం వస్తుంది. ఇది ఇక్కడున్నా, ఉండ్రాజవరంలో ఉన్నా, తణుకులో ఉన్నా, కాశీలో ఉంటుంది వాడి మనస్సు ఎంతసేపు. ఆహా, మా మిత్రుడు కాశీ వెళ్ళాడు, నాకు అవకాశం లేకపోయింది, నాకు సెలవు దొరకలేదు కదా, ఈ పాటికి గంగలో స్నానం చేస్తూ ఉంటాడు కదా, ఈ పాటికి విశ్వేశ్వర స్వామిని సందర్శనం చేసుకుంటూ ఉంటాడు కదా అని మన భావాలన్నీ అక్కడ ఉంటాయి. వీడు కాశీ వెళ్ళినట్టే. ఆ కాశీకి వెళ్ళిన వాడు అనవసరంగా కాశీ వచ్చాను, నానా అవస్థ పడుతున్నా, ఇక్కడంతా గందరగోళంగా ఉంది, ఏం ప్రశాంతత ఉంది కనుక అనవసరంగా 6 రోజులు లీవ్ ఖర్చు అయిపోయింది, అక్కడే ఉంటే బాగుండేది, 10,000 ఖర్చు అయింది, 6 రోజులు లీవ్ పోయిందని వాడు ఏడుస్తుంటే వాడు కాశీకి వెళ్ళడం దండగా. వాడు ఇంట్లో ఉంటేనే మంచిది, వాడికి లీవ్ మిగులుతుంది, 10,000 మిగులుతాయి. వాడు కాశీకి వెళ్ళి ఉపయోగం లేదు.
కాశీకి వెళ్ళడమా వెళ్ళకపోవడం ముఖ్యం కాదు, వెళ్ళడం వెనకాల ఉన్న భావన ముఖ్యం. పరమాత్మకి సంబంధించిన ఏ అర్చన విధానంలో అయినా నీ భావన సక్రమంగా ఉన్నదా లేదా పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకోమని మనకు గుర్తు చేయడానికి శంకరాచార్య స్వామి విశ్వస్య ఆవాహనం కుతః. కాబట్టి కర్మ ఏం చేస్తుంది? చిత్తశుద్ధిని కలిగిస్తుంది, భక్తిని ప్రబోధిస్తుంది. ఆ భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది. ఈ క్రమమేమీ లేకుండా నాకేదో జ్ఞానం వచ్చింది, నాకు ఎన్ని విషయాలు తెలుసు, నాకు ఉపనిషత్తులన్నీ నోటుకొచ్చాయి, పురాణాలన్నీ నా నాలుగు మీదే ఉన్నాయి అనుకుంటే అది వాచా పాండిత్యం. ఆ పని టేప్ రికార్డు కూడా చేస్తుంది. నువ్వు చేసేది ఏంటి? అది పాండిత్యం కాదు. తెలిసిన విషయాలు నీకు ఎంతవరకు అవగాహనకు వచ్చి నీ ఆచరణలోకి వచ్చాయి, నీ భావనలో నిలబడ్డాయి, అది పరిశీలించుకున్న స్థితి లేనివాడు ఏమవుతాడో సత్రాజిత్తు కథలో చూపించాడు. అందుకని శమంతకమణి లాంటి పునర్జన్మను లేకుండా చేయగలిగి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించగలిగిన జ్ఞానమే పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల కలిగినా కూడా దాన్ని నిలబెట్టుకునేందుకు కావలసిన సంస్కారం గనక లేకపోతే, అహంకారం అడ్డు వస్తే అతడు దెబ్బతింటాడు. అందువల్ల అతడు నేరం చేశాడు. అది ప్రసేనజిత్తు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రసేనజిత్ అంటే ప్రకృష్టమైన సేనల చేత జయింపబడినవాడు. ఎవరు ప్రకృష్టమైన సేనల చేత జయింపబడ్డవాడు? ఎవరు? ప్రకృష్టమైన సేనలు ఏవి అంటే మనలోనే చాలా మంది సైనికులు ఉన్నారు. ప్రతివాడిలోనూ 5 ఇంద్రియాలు ఉన్నాయి. మనకి పనిచేసి పెట్టే అవయవాలు 5 ఉన్నాయి. పనిచేసి పెట్టే అవయవాలు అంటే మనకు అర్థమైపోతుంది. కొంచెం మనకి అర్థమయ్యే ఈ మాటను చిన్న మాటగా చేసి కర్మేంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు అంటే అబ్బో ఏదో కష్టమైన మాట చెప్పారంటే వేదాంతంలో చాలా కష్టంగా ఉంది అనుకుంటే ఏమీ కష్టం లేదు. కర్మ అంటే పని, ఇంద్రియం అంటే అవయవం. పని చేసి పెట్టే అవయవాలు కాళ్ళు, చేతులు, వాక్కు, మలమూత్ర అవయవాలు. వీటి వల్ల మన పనులు జరుగుతున్నాయి. నిత్య జీవితంలో నిద్రలేచినప్పటి నుంచి నిద్రపోయేటంత వరకు మనకు అవసరమైన అన్ని పనులు చేసేవి 5. కాబట్టి కర్మేంద్రియాలు పనులు చేసి పెట్టే అవయవాలు అన్నారు. ఈ పనులు చేసి పెట్టే అవయవాలతో పాటు మనకి మరో 5 అవయవాలు తెలుసుకునే అవయవాలు ఉన్నాయి. తెలుసుకునే అవయవాలు కాబట్టి వాటిని సంస్కృతంలో జ్ఞాన ఇంద్రియాలు అన్నారు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అబ్బో మనకు అర్థం కాని భాష అనుకుంటాం. ఏమీ లేదు. పనులు చేసి పెట్టే అవయవాలంటే కర్మేంద్రియాలు, తెలుసుకునే అవయవాలంటే జ్ఞానేంద్రియాలు. ఏం తెలుసుకోవాలి? శబ్దం ఒకటి వెలువడింది. వెలువడిన శబ్దాన్ని తెలుసుకోవడానికి చెవి అనే ఇంద్రియం. స్పర్శను గుర్తించడానికి చర్మము అనే ఇంద్రియం. సంస్కృతంలో త్వక్ ఇంద్రియం అన్నారు. భాష ఎంత చిత్రంగా ఉంటుందంటే సంస్కృతంలో త్వక్ అంటే తెలుగులోకి వచ్చేప్పుడు తొక్క అయింది. తొక్క అంటాం కదా పై చర్మాన్ని. ఇది స్పర్శను గుర్తించడానికి ఉపయోగిస్తున్నాం. త్వక్ ఇంద్రియం. ఇది శ్రవణ ఇంద్రియం. నాలుక మీద ఏదైనా ఒక పదార్థం పడితే రుచిని గుర్తిస్తుంది అది. కాబట్టి జిహ్వ ఇంద్రియం రుచిని గుర్తించే ఇంద్రియం. ఆ తర్వాత రూపాన్ని గుర్తించే ఇంద్రియం కన్ను, వాసనను గుర్తించే ఇంద్రియం ముక్కు. 5 రకాలుగా ఉండే శబ్ద, స్పర్శ, రూప, రసం అంటే రుచి, గంధం అంటే వాసన. వీటిని గుర్తించడానికి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే 5 గుర్తించడానికి వీలుగా మానవ దేహంలో మరో 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి తెలుసుకునే అవయవాలు. కాబట్టి జ్ఞాన ఇంద్రియాలు అన్నారు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? తెలుసుకోవడం మంచిదే. నాలుక మీద పలానా పదార్థం పడింది, ఇది రుచిగా ఉంది, బాగుంది, ఇదే కావాలి, మళ్ళీ మళ్ళీ కావాలి, ప్రతిరోజు కావాలి, రోజుకి 20 సార్లు కావాలి అనుకున్నాడు అనుకోండి, కొన్నాళ్ళకి దాన్ని వీడు తినడం మానేసి అదే వీడిని తినడం మొదలు పెడుతుంది. ఒక హద్దు ఉండాలి దేనికైనా. కంటితో చూసే విషయం మీద, నాలుకతో అనుభవించే రుచి మీద, చెవితో వినేదాని మీద ఒక హద్దు ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఇది నేను పొందదగిందా కాదా, ఇది నాకు సరిపోయిందా కాదా, నా జీవిత లక్ష్యానికి అనుకూలమైందా కాదా అని గుర్తించాలి తప్ప కోరుకోకూడదు. గుర్తించే ఇంద్రియాలు గుర్తించడానికి బదులుగా కోరుకోవడం మొదలు పెడితే వాటికి సంబంధించని పని చేస్తున్నాయి అన్నమాట. ఏ వ్యక్తి అయినా తాను చేయవలసిన పని మానేసి వేరే పని చేస్తే ఎలా నష్టం వస్తుందో, మనలో ఉన్న తెలుసుకునే అవయవాలైన జ్ఞాన ఇంద్రియాలు తెలుసుకోవడానికి బదులుగా కోరుకోవడం మొదలు పెడితే మన కథ తారుమారు కావడానికి అవకాశం ఉంది. అలాంటివి గొప్ప సేనలు. సేన ఎప్పుడు రాజుగారి అధీనంలో ఉండాలి. సేనలను అతను ముందుగా జయించాలి. తాను తన సైన్యాన్ని అధీనంలో పెట్టుకుని శత్రువు మీద యుద్ధం చేయాలి. ఇతడి సైనికులే ఇతడికి వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, సేనల చేత జయింపబడేవాడు శత్రువుని జయించలేడు. అందుకని సేనల చేత జయింపబడేవాడు అంటే ఇంద్రియాలకు లొంగిపోయినవాడు, ఇంద్రియ వ్యామోహం కలిగిన వాడు. అందువల్ల ఈ మణిని చూడగానే మోజు పుట్టింది. మా అన్నయ్య దగ్గర ఎందుకు ఆరాధించి సంపాదించింది ఆయన, ఈయన మెడలో వేసుకుని వెళ్ళాడు. ప్రసేనజిత్ అంటే ఇంద్రియ వ్యామోహానికి లొంగిపోయినవాడు. అతన్ని సంహరించింది సింహం అన్నది. సింహం అనే మాట చాలా గొప్ప మాట. మన భాషలో ఎప్పుడైనా సింహ శబ్దాన్ని ఎప్పుడో ఉపయోగిస్తామంటే శ్రేష్టమైన దానికి ఉపయోగిస్తాం.
ఏ ఫలానా విషయం చాలా శ్రేష్టమైంది అని చెప్పాలంటే సింహం, వాడు సింహం లాంటి వాడు అండి అంటాం. వాడు పిల్లి లాంటి వాడు అనం, వాడు సింహం లాంటి వాడు అంటే చాలా గొప్పవాడు అనమాట. శ్రేష్టతావాచకం సింహ శబ్దం. ఫలానా వాడు శ్రేష్ఠుడు అని చెప్పడానికి రాజసింహం అని వాడతాం మనం. అందుకని సింహము అంటే శ్రేష్టమైనది. ఇంద్రియాలకు లొంగిపోయిన స్థితిలో, వ్యామోహాలలో మునిగిపోయిన వాడిని శ్రేష్టమైన స్థితి అతడి గనక వచ్చిందా, తెలిసి గాని తెలియక గాని శ్రేష్టమైన స్థితి అంటే జ్ఞానం, వాడు చేసుకున్న పూర్వజన్మ వల్ల కానీ, వాడి కుటుంబీకులు పెద్దలు చేసిన సంస్కారం వల్ల కానీ, వాడు ఎంత ఇంద్రియ వ్యామోహంలో ఉన్నా వాడిని అంతం చేసి, వాడి హృదయంలో ఉండే ఈ కోరికలకు లొంగిపోయే గుణాన్ని కూడా తప్పింపజేసి, ఈ జన్మను అంతం చేసి మరు జన్మలో ఇలాంటి స్థితి వాడికి లేకుండా చేసే జ్ఞానం చాలా గొప్పది. సింహం ఆ పని చేసింది అంటే వాడికి అది సంక్రమించింది. వాడు సత్రాజిత్తు సోదరుడైనంత మాత్రం సింహం తీసుకుంది దాన్ని. ఆ మణిని జాంబవంతుడు తీసుకున్నాడు. జాంబవంతుడు అంటే ఎలుగుబంటి, నల్లగా ఉంటుంది. సింహము రజోగుణానికి సంబంధించింది, పరాక్రమం ఉంటుంది కాబట్టి. పరాక్రమం మీద ఆధారపడి ఉండే సింహం రజోగుణం అయితే, నల్లగా ఉండే ఎలుగుబంటి తమోగుణం. రజోగుణానికి తమోగుణానికి ఉన్న తేడా ఏమిటి అంటే, రజోగుణం కంటే ఇంకో మెట్టు పైన ఉంటుంది తమోగుణం. రజోగుణాన్ని కూడా మింగేస్తుంది. అందుకని జాంబవంతుడు సింహాన్ని చంపాడు, తన కుమార్తె దగ్గర ఆభరణంగా అందంగా అలంకరించాడు అని ఈ కథలో పైకి కనిపించే వ్యక్తుల పేర్ల చాటున ఆధ్యాత్మికమైన సాధన మార్గంలో ఉండే లోటుపాట్లని, మంచి చెడులని పెద్దలు వివరించారు. కాబట్టి శమంతకోపాఖ్యానం వింటే మనకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది. ఏముంది ఆధ్యాత్మిక చైతన్యం? మామూలుగా అయితే ఆ మణి ఎవరో పెట్టుకున్నారు, ఆ మణి పెట్టుకున్న వాడిని సింహం చంపింది, ఆ సింహాన్ని ఎలుగుబంటి చంపింది, ఆ ఎలుగుబంటి తీసుకెళ్లి తన కుమార్తెగా ఆట వస్తువుగా పెట్టింది. ఆనందంలో ఆధ్యాత్మిక చైతన్యం లేదు. ఈ కథ పైకి చెప్పే కథ ఒకటి, లోపల జరుగుతున్న కథ ఇంకోటి. మానవ జీవితంలో ఇంద్రియాలకు లోబడిపోయిన వాడి స్థితి నుంచి అతడు చైతన్యాన్ని పొందడానికి కావలసిన స్థితి క్రమంగా ఎలా ఉంటుందో, పరమాత్మ యొక్క రాక వల్ల మాత్రమే హృదయంలో తమోగుణం యొక్క అధీనంలోకి లోబడిపోయిన జ్ఞానం, తమోగుణానికి లోబడిపోయి ఉన్న జ్ఞానం పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మళ్ళీ చేరవలసిన చోటికి చేరుతుంది అని చెప్పడానికి, పొందవలసిన యథార్థమైన స్థితిని పొందుతుంది అని చెప్పడానికి, కృష్ణుడు వస్తే గాని జాంబవంతుడితో యుద్ధం చేస్తే గాని మళ్ళీ మణి దొరకలేదు అన్నారు. ఆ జాంబవంతుడు కూడా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడు? 28 రోజులు యుద్ధం చేశాడు అన్నారు. ఈ 28 రోజులు ఎందుకు చేయాలి? 2 రోజులు చేయకూడదా? లేదా 70 రోజులు చేయకూడదు? ఇంకా గొప్ప కదండి. ఎన్ని రోజులు యుద్ధం చేస్తే అంత గొప్ప యుద్ధం అయితే 28 రోజులైనా ఇంకా ఎక్కువ చెప్పొచ్చు కదా. ఖచ్చితంగా 28 రోజులే చెప్పారు. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మొత్తం 10. ఈ 5 జ్ఞానేంద్రియాల చేత తెలుసుకోదగినవి 5 ఉన్నాయి. చెవితో గుర్తించదగింది శబ్దం, కంటితో గుర్తించేది రూపం, చర్మంతో గుర్తించేది స్పర్శ, ముక్కుతో గుర్తించేది వాసన, నాలుకతో గుర్తించేది రుచి, శబ్ద స్పర్శ రూప రసగంధాలనే 5ంటికి పంచ తన్మాత్రలు అని పేరు. ఇంద్రియాల చేత గుర్తింపబడేవి. ఈ 5 కూడా మానవ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. కాబట్టి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల చేత గుర్తింపదగిన శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 కలిస్తే 15 అయ్యాయి. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఎక్కడి నుంచి పుట్టాయి? శబ్దం ఎక్కడి నుంచి పుట్టింది? ఆకాశం శబ్ద గుణకం, వేదవాన్మయం చెప్పింది. ఆకాశం నుంచి శబ్దం పుట్టింది. ఆకాశం నుంచి శబ్దం పుట్టింది అనే విషయాన్ని చాలా సంవత్సరాల క్రితమే రేడియో వాళ్ళు కనిపెట్టారు. అందుకని ఎక్కడో వెలువడుతున్న శబ్దం మన ఇళ్లల్లో వినపడుతున్నది ఆకాశం వల్ల మాత్రమే అని దానికి ఆకాశవాణి అని పేరు పెట్టారు. ఆకాశం నుంచే శబ్దం వస్తుంది మనకు. అందుకే పురాణాల్లో కూడా ఆకాశవాణి ఉంది, అగ్నివాణి లేదు. అగ్నివాణి అన్నాం అనుకోండి, ఏదో మావోయిస్టుల పత్రిక అనుకుంటాం, మనం భయపడతాం. జలవాణి అన్నాం అనుకోండి, దాన్ని నమ్మం. గాలి మాట అన్నాం అనుకోండి, అసలే నమ్మ, వాడు చెప్పేవన్నీ గాలి కబుర్లురా అంటాం. పంచభూతాల్లో మిగతా వాటికి వేటికి లేని లక్షణం శబ్దం విషయంలో ఆకాశానికే పెట్టారు. అందుకని ఆకాశం శబ్ద గుణకం, ఆకాశం నుంచి శబ్దం పుట్టింది. వాయువు నుంచి స్పర్శ అనే గుణం పుట్టింది. మన చర్మానికి కళ్ళు మూసుకుని ఉన్నా కూడా వాయువుని గుర్తించగలం. ఇప్పుడు గాలి చల్లగా వీస్తుందా, వేడిగా ఉన్నదా చెప్పాలంటే కళ్ళతో ఏం పని లేదు, స్పర్శతో మాత్రమే పని ఉంది. చర్మమే చెప్పగలుగుతుంది. వాయువును గుర్తించేది స్పర్శ అయితే, వాయువుకు సంబంధించింది స్పర్శ అయితే, స్పర్శను గుర్తించేది చర్మం. అంటే ఒక కనెక్షన్ ఉందన్నమాట ప్రకృతిలో ఉన్న పంచభూతాలకు. ఆ పంచభూతాల నుంచి వెలువడుతున్న శబ్దము, స్పర్శ మొదలైన వాటికి. అగ్నికి రూపం ఉన్నది, నీటికి రుచి ఉన్నది, భూమికి వాసన ఉన్నది. ఈ 5ంటిని గుర్తించడానికి 5 ఇంద్రియాలు. అంటే ప్రపంచము, ప్రపంచం నుంచి వెలువడుతున్న 5, ఆ 5ంటిని గుర్తించడానికి మానవ శరీరంలో 5. ఈ ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసి సృష్టికి నీకు సంబంధం ఉన్నది సుమా. సృష్టి కంటే నువ్వు వేరుగా లేవు, సృష్టిలో నువ్వు భాగమే. సృష్టిలో ఎప్పుడైతే నువ్వు భాగం అయ్యావో
సృష్టికి ఉన్న ధర్మం ఏదో నువ్వు గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. ఒక సంస్థలో ఉద్యోగి నేను ఆ సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ ధర్మ నిర్వహణ చేయాలి, కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు. సృష్టిలో భాగమైన మానవుడు సృష్టి ధర్మానికి అనుగుణంగా పనిచేయాలి అని చెప్పడానికి పంచభూతాల నుంచి వెలువడిన పంచ తన్మాత్రలు, ఆ తన్మాత్రలను స్వీకరించడానికి వీలుగా మానవ దేహంలో ఉన్న 5 జ్ఞాన ఇంద్రియాలు, ఆ జ్ఞాన ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న విషయాన్ని ఆచరించడానికి వీలుగా 5 కర్మేంద్రియాలు, మొత్తం 20 ఉంటే ఈ 20ని తెలుసుకోవడానికి, తెలుసుకున్న దాన్ని ఆచరించడానికి, ఆచరించాలనే సంకల్పాన్ని కలిగి ఉండడానికి కావలసింది మనస్సు. ఈ మనస్సు 4 విధాలుగా పనిచేస్తుంది. 4 విధాలుగా మనస్సు పనిచేస్తుంది కాబట్టి మనస్సు 4 రూపాలుగా ఉంది అని అంతఃకరణ చతుష్టయము అన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 దశలుగా అది పనిచేస్తుంది. ఒక్కో దశలో ఒక్కో పేరు పెట్టారు. సంకల్ప వికల్పాలతో ఆలోచిస్తూ ఊగిసలాడుతూ ఉన్నప్పుడు దాని పేరు మనస్సు. ఉండ్రాజవరంలో చక్కని కార్యక్రమం ఉంది, అక్కడికి వెళదామా, లేదు అలంకార టాకీస్కి వెళదామా అని ఊగిసలాడుతున్నాడు అనుకోండి, ఆ స్థితిలో అది మనస్సు. కాదయ్యా, అలంకార టాకీస్ ఎప్పుడు ఉండేదే, ఈ భాగవతం వారం రోజులే ఉంటుంది, ఇక్కడికే వెళదామనే ఆలోచన ఒక స్థిర నిశ్చయం వచ్చింది అనుకోండి, ఆ స్థిర నిశ్చయాన్ని కలిగించేది బుద్ధి. ఈ బుద్ధి స్థిర నిశ్చయాన్ని కలిగిన తర్వాత కూడా ఈ స్థిర నిశ్చయం అమలు జరిగితే బుద్ధి సక్రమంగా ఉన్నట్టు. ఒక్కోసారి అమలు జరిగే లోపల మళ్ళీ ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఒక రోజు విన్నాగా చాలే అని మళ్ళీ ద్రవభూతం అయిపోతుంది, కరిగిపోతూ ఉంటుంది. అలా కరిగిపోయే స్థితి, నిలకడగా లేకుండా కరిగిపోయే స్థితి ఎప్పుడైతే వచ్చిందో అది చిత్తం. నేను కాబట్టి ఇలాంటి నిర్ణయం చేశాను అనే అహంకారం ఏర్పడింది అనుకోండి, ఆ మనస్సుకి అది అహంకారం. 4 దశలుగా ఒకే మనస్సు పనిచేస్తుంది. కాబట్టి అంతఃకరణ చతుష్టయం అన్నారు, అక్కడికి 24 అయ్యాయి. సృష్టి మొత్తంలో 3 గుణాలు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి సత్వగుణం, అది గొప్ప జ్ఞానాన్ని కలిగిస్తుంది. రెండవది రజోగుణం, కొంచెం అహంకారాన్ని మీద పడ్డాడు అంటే ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో లభించినవి. అందుకే 28 రోజులు యుద్ధం అన్నారు. ఇలా జాంబవంతుడి యొక్క యుద్ధంలో ఆధ్యాత్మికమైన తత్వాన్ని సమ్మిళితం చేసి పెద్దలైన వారు ఇందులో ఉండే అద్భుత రహస్యాన్ని ఆవిష్కరించారు. జాంబవంతుడిని ఓడించాడు, పరమాత్మ మణిని తీసుకొచ్చి ఇచ్చాడు. సత్రాజిత్తు తన తప్పు తెలుసుకున్నాడు. కర్తవ్యానికి బదులుగా నేను కర్మకాండను ఎదిరించగలిగాను అనే అహంకార భావాన్ని కలిగి ఉన్నాను. కర్మకాండలు చేసే వాళ్ళంతా అజ్ఞానం అనుకుంటున్నాను, అది కర్తవ్యం అని తెలుసుకోలేకపోయాను. అందువల్ల నాలో ఉన్న భక్తి అహంకారానికి దారి తీసింది, కానీ నాకు లభించిన జ్ఞానం నాకు అక్కరకు రాలేదు. నేను పొరపాటు చేశాను అనుకుని మణిని మళ్ళీ పరమాత్మకి ఇచ్చాడు. పరమాత్మ మణిని మళ్ళీ ఈయనకే తిరిగి ఇచ్చేశాడు. నువ్వు ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానయ్యా, మణిని ఇంకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. పరమాత్మకి మనం ఏదైనా సమర్పించాలి అనుకుంటే మన మనస్సుతో పాటు సమర్పిస్తాం. ఒక కొబ్బరికాయ కొట్టాము, కొబ్బరికాయ లేక ఆయన బాధపడుతున్నాడా? మన మనస్సులో ఉండే భక్తి భావాన్ని కొబ్బరికాయ రూపంలో చూపిస్తున్నాం. కొబ్బరికాయ కంటే చాలా గట్టిగా ఉన్నది మన అహంకారం. ఈ అహంకారాన్ని బ్రద్దలు చేసే శక్తి మనకు లేక కొబ్బరికాయని బద్దలు చేస్తున్నాం. పాపం కొబ్బరికాయని పగలగొట్టి నా కొబ్బరికాయ కంటే కఠినంగా ఉన్న నా మనస్సులోని అహంకార భావాన్ని బ్రద్దలు చేసే అవకాశం నాకు ఇవ్వు స్వామి అని పరమాత్మను ప్రార్థిస్తున్నాం. ఆయన ఈ ప్రార్థనతో ఉన్న మన మనస్సును తీసుకుంటున్నాడు. మనం పగలగొట్టిన కొబ్బరికాయ మళ్ళీ మనకే ఇస్తున్నాడు. అది పరమాత్మ గుణం. మన ఇంటికి వచ్చిన అతిథికి ఓ టిఫిన్ పెడతాం, ఆ టిఫిన్ ఏదో ప్లేట్లో పెట్టిస్తాం, ఆయన టిఫిన్ తీసుకుని ప్లేట్ వదిలేస్తాడు. పరమాత్మకి మనం ఏదైనా ఒక పదార్థం ఇవ్వాలి అంటే ఆ పదార్థం మన మనస్సే. ఆ మనస్సును డైరెక్ట్ గా ఇవ్వలేక ఒక ప్లేట్లో పెట్టినట్టుగా ఒక పదార్థంలో పెట్టిస్తాం. ప్లేట్ వదిలేస్తాడు అతిథి, పరమాత్మ కూడా ప్లేట్ వదిలేశాడు. ఆ ప్లేట్ ఇక్కడ పదార్థం కాబట్టి పదార్థం వదిలేశాడు, పదార్థాన్ని తీసుకుంటాడు. ఆ పదార్థం ఇక్కడ మనస్సు కాబట్టి మనస్సును స్వీకరిస్తున్నాడు. ఈ భావన కలిగినప్పుడు మాత్రమే జీవుడు తరిస్తాడు. అందుకని ఆయన మణిని మళ్ళీ తిరిగి ఇచ్చేశాడు పరమాత్మ. కృష్ణుడు సత్యభామను తీసుకుంటున్నాలే అన్నాడు. ఎవరావిడ? సత్యభామ. ఇంతకు ముందే జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు. తమో గుణము నుంచి పుట్టింది జాంబవంతుడి యొక్క కుమార్తె జాంబవతి. తమో గుణము పరమాత్మకు కనుక సమర్పితం అయితే ఇక తమో గుణం మిగలదు. జాంబవంతుడి కథ అక్కడితో పూర్తయిపోయిన తర్వాత జాంబవంతుడు ఏ పురాణంలోనూ కనిపించదు. రామాయణ కథలో ప్రారంభమైన జాంబవంతుడి వృత్తాంతం భాగవతంలో కృష్ణ పరమాత్మతో సంగ్రామం చేసేంత వరకే ఉన్నది. జాంబవతిని ఇచ్చి వివాహం చేసిన తర్వాత మీరు ఏ పురాణం తిరగండి మళ్ళీ జాంబవంతుడు కనిపించరు. ఇంకా ఎక్కడ జాంబవంతుడి కథలున్నా ఇంతకు పూర్వం ఉన్నవే. అంటే తమో గుణం తన తప్పు తాను తెలుసుకుని తన వల్ల జన్మించిన స్థితిని, తన నుంచి ప్రభవించిన శక్తిని పరమాత్మకు సమర్పణం చేస్తున్నానని గుర్తిస్తే ఇక తమో గుణం అంతమైపోతుంది. కాబట్టి తమో గుణము జ్ఞానంగా మారి పరమాత్మకు సమర్పితమైన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి జాంబవతి. జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు అంటే అర్థం. తర్వాత సత్యభామను పెళ్లి చేసుకున్నాడు. సత్యభామ కొంచెం నేను చాలా సౌందర్యవతిని, నేను చాలా సంపన్నురాలైన ఇల్లాలని,
నేను చాలా గొప్పవాడి కుమార్తెని అనే ఆభిజాత్యం కలిగి ఉన్నది. అంటే రజోగుణ ప్రభావం సత్యభావం మీద ఉంది. సత్రాజిత్తులో ఏ రజోగుణం ఉందో అది సత్యభావంలో కూడా ఉంది. అందుకే ఆమెకు సాత్రాజితి అనే పేరు కూడా వచ్చింది, సత్రాజిత్తు గారి కుమార్తె అని. జాంబవతి తమోగుణానికి సంబంధించింది అయితే ఈమె రజోగుణానికి సంబంధించింది. రుక్మిణి సత్వగుణానికి సంబంధించిన ప్రకృతి స్వరూపిణి. ఆ రుక్మిణి కళ్యాణాన్ని మీరు శ్రవణం చేశారు. మళ్ళీ తర్వాత మరొక కోణంలో మనం కూడా స్మరణం చేద్దాం. ఇక్కడ రుక్మిణి కళ్యాణం, జాంబవతి కళ్యాణం, సత్యభామ కళ్యాణం, 3 కళ్యాణాలు వరుసగా కనిపిస్తాయి భాగవతంలో. పూర్వ భాగంలో రుక్మిణి కళ్యాణం కనిపిస్తే ఉత్తర భాగం ప్రారంభం కాగానే ఈ 2 కళ్యాణాలు కనిపిస్తున్నాయి. అంటే సాధకుడిలో ఉన్న సత్వగుణం కాని, రజోగుణం కాని, తమోగుణం కాని పరమాత్మకే సమర్పితం కావాలి. సత్యభామ ఆమె. సత్యము యొక్క భా అంటే కాంతి, మా అంటే లక్ష్మీదేవి అంటే సంపద. సత్యమునకు సంబంధించిన జ్ఞాన సంపద. సత్రాజిత్తు తన తప్పు తాను తెలుసుకుని ఒక గొప్ప సత్యాన్ని పొందాడు. ఇప్పటి వరకు ఆయనకు లభించిన జ్ఞానం కాదు, ఆయనలో ఉన్న భక్తి కాదు. కృష్ణ పరమాత్మ విషయంలో నేను తప్పు చేశాను, దైవ అపచారం చేశాను. ఏమిటి దైవ అపచారం? సమస్త లోకానికి ఉపయోగపడగలిగే ఒక మణిని నేనే సొంతం చేసుకోవాలి, నాకు మాత్రమే అది ఉండాలి అనుకోవడం ఉందే, అది దైవాపచారం. అంటే ప్రజలకు చేసే అపచారమే దైవానికి చేసే అపచారం. సాటి మానవుడికి చేసే అపచారమే దైవానికి చేసే అపచారం. సాటి మానవుడికి చేసే సేవే దైవానికి చేసే సేవ. సాటి మానవుడిలో దైవాన్ని చూసి సజీవ విగ్రహాలుగా ఉండే ఈ సృష్టిలోని జీవరాశులకు ఏది మేలు కలుగుతుందో ఆ పని చేసే అవకాశం తనకు లభించినా కూడా ఈ జీవరాశులకు మేలు కలిగే విషయం వాళ్ళకి సంబంధించింది, ఇది నా ఆరాధనకు సంబంధించింది అనుకున్నాడు. కానీ తన ఆరాధన వల్ల తనకు కలిగిన ఫలితం సమస్త లోకాలకు మేలు కలిగిస్తోంది అనే సత్యాన్ని ఆలస్యంగా గుర్తించాడు. అందువల్ల కృష్ణుడికి ఇచ్చాడు. అంటే సత్యము నుంచి ఆవిర్భవించిన జ్ఞానం అనే కాంతి సంపదగా సత్యభామ ఉన్నది. అయినా ఈ రజోగుణ స్పర్శ మాత్రం ఆమెకు వదిలిపోలేదు. అందువల్ల ఆవిడ కథ చాలా చిత్రంగా నడిచిన తర్వాత వ్యవహారాల్లో దాన్ని ఇంకొంచెం పెద్ద చేసి కవులు కల్పనగా చమత్కారంగా సృష్టించారు. కృష్ణ తులాభారం లాంటి కథలు ఎక్కడ పురాణంలో కృష్ణ తులాభారం కథ లేనేలేదు. తర్వాత వాళ్ళు చమత్కారంగా సృష్టించారు. సత్రాజిత్తు కుమార్తె కాబట్టి ఆవిడకి అహంకారం ఉంది అనే అభిప్రాయంతో సృష్టించిన కథలు. ఇలా ఈ 3 చూస్తే 3 కళ్యాణాలు వరుసగా పరమాత్మకు సంబంధించిన సత్వరజస్ తమో గుణాలు ఈ సృష్టిలో ప్రకృతిలోకి దిగి వచ్చాయి. అవి మనలో కూడా ఉన్నాయి మనస్తత్వ రూపంలో. వాటిని దైవానికే మనం సమర్పణ చేయాలి. లేకపోతే ఏమవుతుంది అంటే మనలో ఉన్న తమో గుణం, మనలో ఉన్న రజోగుణం ఇవి మనను బాధిస్తాయి. తాత్కాలికంగా మనకు అనుకూలంగా ఉన్నట్లుంటాయి కానీ మనను బాధిస్తాయి సుమా. ఇవి పరమాత్మకే మనం సమర్పణం చేయవలసిన అవసరం ఉన్నది అనే అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తాం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత లభించిన ఒక గొప్పదైన శమంతక మణి రోజుకి 8 బారుల బంగారాన్ని పెడుతోంది అన్న. 8 బారులు ఎందుకు పెట్టాలి? 50 బారులు పెట్టకూడదా? 8 బారులు అంటే చాలా ఎక్కువ అనుకుంటాం, ఇంకా ఎక్కువ కదా. 50 బారులు అంటే 58 బారులు పెట్టచ్చు కదా. పైగా ప్రతిరోజు పెడుతుంది. ప్రతిరోజు 28 బారుల బంగారాన్ని ఇస్తుంది. మొత్తం అన్ని బారుల బంగారం ఒకే రోజు ఇచ్చేయచ్చు కదా అంటే ఇవ్వదు. అదొక విచిత్రమైన విషయం. ఏమిటది అంటే మానవుడి శరీరంలో శరీరం ఆధారంగానే మానవుడు జీవిస్తున్నాడు. ఏ సాధకుడైనా ఏ జీవుడైనా సరే శరీరం ద్వారానే జీవిస్తాడు. ప్రతి మానవుడి శరీరంలోనూ 7 ధాతువులు ఉన్నాయి, 7 ధాతువులు. ఆ 7 ధాతువుల్ని మనం 7 యోగిని గణాలుగా ఆరాధించుకునే తత్వాన్ని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానం మనకు వివరిస్తుంది. చర్మంలో, అస్థి అంటే ఎముకలో, రుధిరం అంటే రక్తంలో, మధ్య అనే పేరు కలిగిన ఒక పదార్థంలో, మేధస్సు అనే పేరు కలిగిన పదార్థంలో, మేధస్సు కాదు మేధస్సు, అసలు మేధస్సు అనే మాటే లేదు, మేధ అనాలి. మేధస్సు అనే పేరు కలిగిన ఒక పదార్థంలో, శుక్ర శోణితాలు అనే వాటి రూపంలో, ఇలా శరీరంలో చర్మం అనే పేరుతో ఇలా మొత్తం 7 రకాల ధాతువులు ఉన్నాయి. 7 ధాతువులతో మానవ శరీరం నిర్మాణమైంది. ఈ 7 ధాతువులతో నిర్మాణమైన మానవ శరీరం గొప్పదా పనికిరాందా అంటే పనికిరాంది కాదు, గొప్పదే. గొప్పది కాబట్టి దీన్ని సుఖపెట్టడమే లక్ష్యం అనుకోకండి. ఇది శ్రేష్టమైంది కాబట్టి దీన్ని పవిత్రంగా భావించండి. ఈ శరీరాన్ని గొప్ప క్షేత్రము అన్నాడు పరమాత్మ. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఈ శరీరం క్షేత్రం అయ్యా. క్షేత్రం అంటే 2 అర్థాలు. ఒకటి పొలం, కాబట్టి ఇందులో పంట పండించుకోవాలి. ఈ శరీరం ఒక పొలం అయితే ఇందులో ఏ పంట పండించుకోవాలి? జ్ఞానం అనే పంట పండించుకోవాలి. అందుకు అనుకూలంగా ఈ శరీరం ఉంది. క్షేత్రం అంటే ఇంకో అర్థం ఉంది, పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో ఎవరుంటారు? భగవంతుడు ఉంటాడు. ఈ శరీరంలో శక్తి రూపంలో పరమాత్మ ఉన్నాడు సుమా. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం.
శరీరంలో ఉండే 7 ధాతువులు ఏమి కోరుకుంటాయో వాటిని ఇవ్వడమే లక్ష్యం కాక ఈ 7 ధాతువుల ద్వారా నిర్మాణమైన ఈ శరీరము పరమాత్మ యొక్క అనుగ్రహంతో నాకు వచ్చింది కాబట్టి ఈ 7 ధాతువుల తీరుతెన్నులు సక్రమంగా నేను అర్థం చేసుకుంటాను అనే జ్ఞానాన్ని ఎవడు కలిగి ఉంటాడో, ఆ జ్ఞానము 8వదైతే ఈ 8 కలిగిన స్థితిని ఎప్పటికప్పుడు సాధకుడికి ప్రసాదిస్తూ ఉండేది శమంతకమణి. అందుకని ఎప్పటికప్పుడు ప్రసాదిస్తుంది. వాడికి ఒకసారి కలిగితే ఆ జ్ఞానం నిలకడగా ఉండదు, రజోగుణం ఉన్నవాడు కాబట్టి. రామకృష్ణ పరమహంస చక్కని ఉదాహరణ చెప్పారు. మనకి ఏదైనా జ్ఞానం వచ్చింది అంటే దేవాలయానికి వెళ్ళాం, ఆ 5 నిమిషాలు హాయిగా ఉంది. తిరుపతి కొండకు వెళ్ళాం, 3 రాత్రులు ఉండాలి అని ఎవరో చెప్పారు పెద్దలు. 3 రాత్రులు ఉన్నాం, బాగుంది. తర్వాత మళ్ళీ మొదలుకు వచ్చేస్తున్నాం. ఇంటికి వచ్చాక మళ్ళీ మనమే 40 రోజులు అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత 40 రోజులు ఎప్పుడైపోతుందిరా దేవుడా అనుకుంటే అది దీక్ష కాదు, శిక్షే. 40 రోజుల పాటు ఒక పద్ధతిగా బ్రతకడానికి అలవాటు పడ్డ వ్యక్తి 41వ రోజున దీక్ష విరమించిన దీక్షాకాలంలో ఉండే పవిత్రమైన పద్ధతి అతడి ప్రవర్తనలో కొనసాగితే అది దీక్ష. దానివల్ల ఉపయోగం అది. క్రమశిక్షణ అంటే ఏమిటి? క్రమంగా ఒక శిక్షణ పొందాడు. ఈ క్రమంగా పొందిన శిక్షణ తర్వాత కూడా కొనసాగాలి. 60 ఏళ్ళు ఉద్యోగం చేస్తే రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తే గొప్ప ఉద్యోగం అంటాం. అంటే పెన్షనబుల్ జాబేనా అంటాం. అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకును వెతికినప్పుడు అంటే పెన్షనబుల్ జాబేనా అబ్బాయి చేస్తున్నది అంటాం. ఎందుకంటే పెన్షన్ వస్తే గొప్ప. ఎందుకని? పెన్షన్ రాకపోతే వీడికి టెన్షన్ వస్తుంది. రిటైర్ అయిపోయాక కూడా పెన్షన్ రావాలి, పెన్షన్ కోసం తెగ ఆరాట పడిపోతూ ఉంటాం. వాడు ఉద్యోగం మానేశాడు, అయినా కూడా తర్వాత వస్తుంది అనమాట. చేస్తున్న పని మానేసిన తర్వాత కూడా దాని ఫలితం అతని ప్రవర్తన మీద పని చేస్తే ఆ చేసింది ఆధ్యాత్మిక సాధన, లేకపోతే అది కాలక్షేపం మాత్రమే. అందుకని ఏ రోజుకు ఆ రోజు ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది అంటే మనకు కలిగిన జ్ఞానం నిలకడగా ఉండదు. ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ సంపాదించుకోవాలి దాన్ని. అందుకని రామకృష్ణ పరమహంస అన్నారు, ఇప్పుడు తలతలా మెరిసిపోతుంది, మురిసిపోకయ్యా, ఇది రాగి చెంబు, తోమకపోతే రేపు మళ్ళీ ఇరుము పడుతుంది, నల్లగానే ఉంటుంది. ప్రతిరోజు చింతపండు పెట్టి తోమవలసిందే. నీ మనస్సు రాగి చెంబు లాంటిది అన్నాడు ఆయన. చాలా చమత్కారంగా. మానవుడి మనస్సుకు కొంత జ్ఞానము లభించింది అనుకుంటాం మనం, దానికి నిలకడ ఉండదు. ఏ రోజుకు ఆ రోజు మళ్ళీ. అందుకే శమంతకమణిని ప్రతిరోజు ఆరాధించాలి. ఆరాధిస్తే 8 బారువుల బంగారం వస్తుంది అన్నారు. ఇలా ఈ శమంతకమణి కథ చుట్టూ అల్లిన అంశాలన్నీ కూడా సాధకుడైన వాడి యొక్క సాధనకు సంబంధించిన అద్భుతమైన రహస్య విశేషాన్ని తెలియచేసేవిగా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే, ఇక్కడితో ఈ కథ అయిపోయింది అనుకుంటాం మనం. న్యాయంగా అయిపోలేదు. ఈ సత్రాజిత్తుకి ఒక మేనలుడు ఉన్నాడు, వాడి పేరు శతధన్వుడు. వాడి కోపం వచ్చింది. నేను మేనల్లుండి ఉండగా నాకు ఇచ్చి పెళ్లి చేయకుండా సత్యభామని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు సత్రాజిత్ అని. సత్యభామ ఎలాగూ లేకుండా పోయింది, ఈ మణినేగా సంపాదిద్దామని సత్రాజిత్తుని చంపేసి ఆ మణిని అపహరించి పారిపోయాడు. పారిపోతే ఈ విషయం తెలిసి సత్యభామ చాలా బాధపడింది. మా నాన్న చనిపోయాడు, ఈ మణి కోసం ఇంత దుర్మార్గం చేశాడు శతధనుడు అని. కృష్ణుడు సత్యభామ బాధని తీర్చడం కోసం ఆ శతధనుడు వెంట పడ్డాడు. ఆ శతధనుడు భయంతో పారిపోయాడు. మణి అయితే తీసుకున్నాడు, కానీ తర్వాత వాడికి భయం వచ్చింది. పారిపోయి సరాసరి తనకు ప్రాణమిత్రుడైన కృతవర్మ దగ్గరికి వెళ్ళాడు. ఈ కృతవర్మ యాదవ వంశానికి చెందినవాడు, అక్రూరుడు కూడా అదే వంశానికి చెందినవాడు. ఈ కృతవర్మ కౌరవుల పక్షాన యుద్ధం చేసినవాడు. యాదవుల దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళాడు, అర్జునుడు కూడా వెళ్ళాడు. మా పక్షంలోకి రావయ్యా అని అడుగుదామని. కృష్ణుడు అన్నాడు, మా నారాయణ సైన్యం అంతా ఒక పక్కన ఉంటుంది, నేను మరో పక్కన ఉంటాను, కోరుకోండి అన్నాడు. నేను యుద్ధం చేయను, సలహాలు సంప్రదింపులు మాత్రమే ఇస్తాను అన్నాడు. యుద్ధం చేయకుండా ఊరికే సలహాలు సంప్రదింపులు ఇచ్చేవాడు మనకెందుకు టీఏడిఎల్ దండగా, ఆ 10,000 సైన్యం ఉంటే మంచిది, వాళ్ళు యుద్ధం చేస్తారు కదా అనుకున్నాడు దుర్యోధనుడు. యుద్ధం చేయకపోతే ఏమయ్యా, నువ్వు మా పక్కన ఉంటే చాలు, మా రథాన్ని నడుపు, జీవిత రథాన్ని నడుపు, నువ్వు సారథివి మాకు అన్నాడు అర్జునుడు. ఆయన అటుపక్కకు వచ్చాడు, 10,000 సైన్యం ఇటు వెళ్ళింది. ఇకపోతే బలరాముడు నేను తటస్థంగా ఉంటాను అన్నాడు. ఇంకా యాదవ వీరులో 2 ముఖ్యమైన వాడు ఉన్నారు, ఒక ఆయన సాత్యకి, ఒక ఆయన కృతవర్మ. సాత్యకి అర్జునుడికి చాలా ఆత్మీయుడు, అందువల్ల సాత్యకి అన్నాడు నేను పాండవుల పక్షంలో ఉంటాను అన్నాడు. కృతవర్మ దుర్యోధనుడికి మిత్రుడు, అందుకని కౌరవ పక్షంలోకి వచ్చాడు. కౌరవ పక్షాన యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇద్దరే, ఒకడు కృపాచార్యుడు, ఇంకొకడు కృతవర్మ. వాళ్లే అశ్వత్థామ అకృత్యాన్ని చేయబోతుంటే నివారించే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా. కృతవర్మకి ఇంత కథ ఉంది. ఈ కృతవర్మ శతధన్వుడికి మిత్రుడు. అందుకని శతధనుడు కృతవర్మ దగ్గరికి వచ్చి, కృష్ణుడు నా మీద యుద్ధానికి వస్తున్నాడు, నువ్వు నాకు సహకరించవయ్యా అన్నాడు. అంటే కృతవర్మ అన్నాడు, ఈ కృతవర్మ దుర్యోధనుడి పక్షంలో ఉన్నా కూడా జరుగుతున్న కథంతా చూశాడు. ముఖ్యంగా దుర్యోధనుడి పక్షంలోకి కృతవర్మ వచ్చిన తర్వాత జరిగిన ముఖ్యమైన సన్నివేశం కృష్ణ రాయబారం. ఆ రాయబార సన్నివేశంలో కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించాడు. కాబట్టి కృష్ణుడు అంటే ఏమిటో కృతవర్మకి జీవితంలో అనుభవం ఉంది. అందుకని అక్కట రామ కృష్ణులు మహాత్ములు. బలరాముడు అంటే కృష్ణుడు అంటే ఎవరనుకుంటున్నావయ్యా,
అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకు ఎగ్గుసేయగా ఎక్కడ ఎవ్వడోపు వినువేర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగధుడు సేనలతో 17 తోయముల్ దిక్కుల వరడే మనకు దృష్టము వారల లావు వింతయే. ఈ కథలన్నీ మనం చూసాం కదా. మాగధుడు అంటే మగధ దేశాన్ని పరిపాలించే జరాసంధుడు 17 సార్లు పెద్ద సైన్యాన్ని వెంట పెట్టుకుని కృష్ణుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. ప్రతిసారి కృష్ణుడు ఓడించి పంపించాడు, కానీ సంహరించలేదు, జరాసంధుడిని చంపలేదు. ప్రతిసారి ఓడించి పంపించాడు. 17 సార్లు జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. అదో చిత్రమైన లెక్క. 18వ సారి మాత్రమే వాడు ఓడిపోయాడు. 18వ సారి వాడు దండయాత్ర చేద్దాం అనుకుంటూ ఉండగా కృష్ణుడు అర్జునుడిని భీమసేనుడిని వెంట పెట్టుకుని ధర్మజుని యొక్క రాజసూయ యాగానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా ఆయన్ని సార్వభౌముణ్ణి చేయడానికి వీలుగా మగధ దేశాన్ని పరిపాలిస్తున్న జరాసంధుడిని జయిస్తే తప్ప ధర్మరాజు రాజసూయ యాగం చేసే అర్హత సంపాదించుకోడు. కాబట్టి మొదటి కార్యక్రమం ఏమిటంటే మగధ మీద దండయాత్ర అన్నాడు. సరిగ్గా 18వ సారి దండయాత్ర చేద్దామని రెడీ అవుతున్నాడు వాడు. ఆ సమయంలో జరాసంధుడిని సంహరింపజేశాడు కృష్ణ పరమాత్మ దగ్గరుండి భీమసేనుడి చేత. కాబట్టి ఈ కథ జరగడానికి మధ్యలో ఇప్పటికి 17 సార్లు వాడు యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఆ విషయం చెప్పాడు. కంసుడు ఏం చేశాడయ్యా, తప్పించుకోగలిగాడా? జరాసంధుడు ఏం చేశాడు? 17 సార్లు వచ్చి ఓడిపోలేదా? కృష్ణుడు అంటే ఎవరనుకుంటున్నావు? కృష్ణుడితో యుద్ధం ఏమిటి? చేసిన తప్పు ఒప్పుకుని కృష్ణుడు వచ్చినప్పుడు ఆ మణి ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన పాదాలు ఆశ్రయించి ప్రార్థించి బతికిపోతావు, నీకు మేమేమి సహకారం అందించలేము, మా మాట విను అన్నారు. ఈయన ఇలాగే చెప్తాడు, లాభం లేదు, నాకు ఇంకో మిత్రుడు ఉన్నాడు కదా అని ఆ మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ మిత్రుడు ఎవరు అంటే అక్రూరుడు. ఈ అక్రూరుడు సామాన్యుడా? అపారమైన కృష్ణ భక్తి భావం కలిగిన వాడు. బోయేవాడు వలవేసి పిట్టల్ని పట్టినట్లుగా కంసుడు చాలా తెలివైన వాడు. కృష్ణుడిని మధురా నగరానికి రప్పించడానికి అక్రూరుడిని పంపించాడు. అక్రూరుడు వెళ్తే నమ్మకం కలుగుతుంది అని. అక్రూరుడికి తెలుసు కంసుడు మోసం చేయబోతున్నాడు, కృష్ణుడిని ఏదో దుర్మార్గం చేసే ఆలోచనతో ఉన్నాడు. అయినా బాధపడుతూ వెళ్ళాడు. పాపం రాజుగారి చెప్పిన పని చెయ్యాలి కదా. మనస్సులో వాడు దుర్మార్గుడని తెలుసు, ఏదో దురాలోచనతోనే పంపిస్తున్నాడని తెలుసు, కృష్ణుడికి ఏదో అపకారం జరుగుతుంది, దీనికి నేను ఉపకరణంగా మారుతున్నానని బాధపడ్డాడు. ఉద్యోగ ధర్మం కదా, తప్పదు వెళ్ళాడు. కృష్ణుడికి అక్రూరుడి మనస్సులో ఉన్న బాధ అర్థమైంది. అక్రూరుడి మనస్సులో బాధ లేకుండా చేయడం కోసం కృష్ణుడు తమాషా చేశాడు. ఆ యమునా నది పక్క నుంచి వెళ్తుంటే రథం ఆపోయా, దాహం వేస్తుంది, కాస్త నీళ్లు తీసుకురా అన్నాడు. ఈయన వెళ్ళాడు. ఆ నీళ్లు దొన్నెలతో తీసుకుని పైకి లేస్తుంటే ఆ నీళ్లలో కృష్ణుడు కనిపించాడు. ఏంటో నీళ్లలో కృష్ణుడు కనిపిస్తున్నాడు అని నీళ్లు వదిలేశాడు. మళ్ళీ వేరే నీళ్లు తీసుకున్నాడు, అందులో కూడా కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఎన్నిసార్లు నీళ్లు వదిలేసి మళ్ళీ తీసుకుంటా కృష్ణుడు నీళ్లలో కనిపిస్తున్నాడు. ఇదేమిటని ఆశ్చర్యం కలిస్తే నది మొత్తంలో ఎక్కడ నీరు చూసినా అన్ని నీళ్లలోనూ కృష్ణుడు కనపడుతున్నాడు. నీళ్లలో ఉన్నాడు ఏమిటి కృష్ణుడు? రథంలో కదా ఉండాలని రథం వంక చూశాడు. రథంలో కృష్ణుడు ఉన్నాడు. రథంలో నుంచి కృష్ణుడు అంటున్నాడు, ఏమిటయ్యా అక్రూర, కాసి నీళ్లు తీసుకురమ్మంటే ఇంత ఆలస్యం, త్వరగా రా, ఏమిటి అక్కడ చోద్యం చూస్తున్నావు నీళ్లలో ఇందాక నుంచి అన్నాడు. అక్రూరుడు అన్నాడు, నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర, చోద్యములన్నీయు నీలో నెనగడు, ప్రపంచంలో నీకంటే వింత ఇంకేముంది స్వామి, నువ్వే నిజమైన వింత, సృష్టిలోని చర అచర ప్రాణికోటి మొత్తంలో అణువణువున నిండిపోయిన వాడివి నువ్వు అని తెలియక నీకేదో ఎవరో అపకారం చేస్తున్నారు, దానికి నేను ఉపకరణంగా మారుతున్నానని బాధపడ్డాను. నా బాధ తొలగించడానికి, నీ దివ్యత్వాన్ని ప్రకటించడానికి అద్భుతమైన లీలా వైభవాన్ని ప్రదర్శించి నాకు చరితార్థతను ప్రసాదించావు కదా, నీకు ధన్యవాదాలు అంటూ ఆనందంగా వచ్చాడు అక్రూరుడు. అంటే అక్రూరుడికి పరమాత్మ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలిసింది. అందుకని అక్రూరుడికి కృష్ణుడు అంటే ఏమిటో తెలుసు. అక్రూరుడు అన్నాడు, ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు పొలియజేయు. సమస్త సృష్టికి మూలమైన వాడు ఎవడు? సృష్టి చేసిన వాడెవడు? సృష్టిని పోషించిన వాడెవడు? ఈ సృష్టి మొత్తాన్ని తనలో కలిపేసుకున్న వాడెవడు? అతడే కృష్ణుడు అంటున్నాడు. ఇదేమిటంటే చాలా అన్యాయం కదా. సృష్టి చేసేవాడు బ్రహ్మదేవుడు కదా, పోషణ చేసేది విష్ణువు కదా, పోనీ విష్ణువు యొక్క అవతారం కృష్ణుడు అని గుర్తించాడు అక్రూరుడు, బానే ఉంది. లయ కార్యక్రమం చేసేవాడు ఈశ్వరుడు కదా, మొత్తం అన్ని కృష్ణుడే చేశాడు అంటాడేమిటి మనకు అనిపిస్తుంది. మనకి ఈ భాగవతంలోనే ప్రారంభంలో బ్రహ్మదేవుడు గొప్ప తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి సృష్టి తత్వాన్ని ప్రబోధించాడు. చతుశ్లోకి భాగవతం అన్న పేరుతో 4 శ్లోకాల్లో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి చేసిన ప్రబోధం కనపడుతుంది. ఆ 4 శ్లోకాల్లోనూ చెప్పిన అంశం ఏమిటంటే, నువ్వు సృష్టిగా ఏమీ చేయక్కర్లేదయ్యా, నువ్వు చేయవలసింది ఏమిటంటే నేను సృష్టిగా మారిపోతాను, నేనే కొండగా గుట్టగా నదిగా లోయగా సముద్రంగా ఉంటాను,
నేను సృష్టిగా వస్తున్నానని నువ్వు గుర్తించు, అంతే చాలు. నువ్వు సృష్టి చేసావని లోకం అనుకుంటుంది. నేనే సకల చరాచర జీవకోటి రూపాన్ని ధరిస్తానని మొట్టమొదటి మాట చెప్పాడు. చెప్పి అందరూ సృష్టికర్త అనుకుంటున్న బ్రహ్మదేవుడికి సృష్టితత్వాన్ని ప్రబోధించిన, సృష్టికర్తను సృష్టించిన వాడు పరమాత్మ. అదే రాజసూయ యాగ సభలో భీష్మాచార్యుడు చెప్పాడు అని ధర్మరాజు గుర్తించాడు. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. ఆది జ అంటే మొట్టమొదట పుట్టినవాడు, అందరికంటే మొట్టమొదట పుట్టినవాడు బ్రహ్మ. ఆయన సృష్టి చేశాడు అనుకుంటే బ్రహ్మ కంటే ముందు పుట్టినవాడు బ్రహ్మను పుట్టించాడు. ఆయన పొట్టలో నుంచి ఒక కమలం వచ్చింది, నాభి కమలం. ఆయన బొడ్డులో నుంచి వచ్చింది. ఆ నాభి కమలంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. పుట్టిన బ్రహ్మదేవుడు నేను ఎక్కడున్నానో చూసుకుంటే చుట్టూ నీళ్లు ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాకపోతే సృజ సృజ అనే మాట వినపడింది. సృష్టి చేయి, సృష్టి చేయి. ఎవరా సృష్టి చేయమంటున్నారు? సృష్టి అంటే ఏమిటి, ఎలా చేయాలి? బహుశా ఈ చేయమన్న వాళ్ళు ఎవరో ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారనుకుని ఆ తామర తోడు వెంబడి దిగువ భాగానికి ప్రయాణం చేశాడు. ఎన్ని వేల సంవత్సరాలు ప్రయాణించినా దాని యొక్క ప్రారంభ ప్రదేశాన్ని తెలుసుకోలేక విసిగి అలసి సొలసి మళ్ళీ తిరిగి పైకొచ్చాడు. మళ్ళీ సృజ సృజ అని వినపడుతోంది. సృష్టి చేయి, సృష్టి చేయి. ఎక్కడ గొడవరా? సృష్టి అంటే ఏమిటో తెలియాలి కదా. ఈవేళ మనం టేబుల్ తయారు చేయమని వడ్రంగి పిలిస్తే మన ఇంట్లో ఉన్న టేబుల్ చూపిస్తాం. దీనికంటే పెద్దది కావాలి, చిన్నది కావాలి, ఇది గుండ్రంగా ఉందండి, వద్దు నలుచదరంగా కావాలి, ఇది నలుచదరంగా ఉంది వద్దండి దీర్ఘచతురస్రంగా కావాలని చెబుతాం. ఒక మోడల్ ఉంది. మొట్టమొదట సృష్టి చేయవలసిన బ్రహ్మదేవుడికి సృష్టి అంటే ఏమిటి, మోడల్ ఏది? సముద్రాలు ఉండాలి, సముద్రం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, మోడల్ ఏది? నదులు కావాలి, నదులు అంటే ఎలా ఉంటాయి? పర్వతాలు కావాలి, పర్వతాలు అంటే ఎలా ఉంటాయి? మైదానం అంటే ఎలా ఉంటుంది? పీఠభూమి అంటే ఎలా ఉంటుంది? మానవుడు అంటే ఎలా ఉంటాడు? చీమ అంటే ఎలా ఉంటుంది? పులి అంటే ఎలా ఉంటుంది? సింహం అంటే ఎలా ఉంటుంది? ప్రాణం ఉన్నవి, ప్రాణం లేదని మనం అనుకుంటున్నవి అయిన చర అచర జీవకోటితో కూడిన అఖండమైన సృష్టి చేయాలంటే మోడల్ కావాలి కదా. మోడల్ లేదు. సరే, మోడల్ లేకపోవడం ఒకటే కాకుండా సృష్టి చేసే శక్తి తనకు లేదు, సృష్టి చేసే విజ్ఞానం తనకు తెలియదు, ఆ టెక్నిక్ తెలియదు. అందుకని పరమాత్మను ప్రార్థించాడు. అందుకని ఆ పరమాత్మ బ్రహ్మదేవుడికి సృష్టినిచ్చినవాడు, జన్మనిచ్చినవాడు కాబట్టి సృష్టికర్తని సృష్టించినవాడు ఈయన. ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైనవాడు అన్నారు. అందుకని సృష్టికర్త కూడా ఈయనే, పోషణకర్త ఈయనే. ఆ బ్రహ్మదేవుడికి ఎంతగా కనువిప్పు కలిగిందో పూర్వభాగంలో మీరు చదువుకున్నారు. ఆవుల్ని, ఆవు దూడల్ని, పాలేళ్లని మొత్తం అపహరించి దాచి ఉంచితే అన్ని రూపాలు తానే పొంది బ్రహ్మదేవుడి అహంకారానికి చక్కని సమాధానం చెప్పాడు పరమాత్మ అనే వృత్తాంతం పూర్వభాగంలో మీరు విన్నారు. కాబట్టి సృష్టికర్తనే సృష్టించిన వాడు పరమాత్మ. విక్రాల శేషాచార్యులు గారిని ఒక గొప్ప పరిశోధకుడు పోతన్న గారి భాగవతంలో ఈవేళ మనం చదువుకునే గ్రంథంలో లేకుండా ఒక అద్భుతమైన వృత్తాంతం ఉంది అని చెప్పారు. ఈ బ్రహ్మదేవుడు కనువిప్పు పొంది పరమాత్మే ఇన్ని రూపాలు ధరించాడని తెలుసుకుని రెండు చెంపలు గట్టిగా వేసుకుని మళ్ళీ సత్యలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే సత్యలోకంలో ద్వారపాలకులు బ్రహ్మదేవుడిని అడ్డగించారు. ఎవడా నువ్వు లోపలికి వెళ్తున్నావు, ఏమిటి, ఎవరు నువ్వు, ఎందుకు వెళ్తున్నావు అన్నారు. ఇదేమిట్రా మీ యజమాని, నేను నీకేం కండ కావాలని పెరిగిందా, నేను బ్రహ్మని, నన్నే అడ్డగిస్తున్నారా మీరు అన్నాడు. చాలేవయ్యా, మా యజమాని వేషం వేసుకొచ్చినంత మాత్రాన మాకు యజమాని ఎవడో బయటవాడెవడో తెలియదు అనుకున్నావా? అసలు మా యజమాని గారు లోపలే ఉన్నారు, బయటికి వెళ్ళనే లేదు. కాబట్టి నువ్వెవడో మారు వేషంలో వచ్చిన దొంగవి, పో అవతలకి. ఎక్కడ అన్యాయం రా, నేను బ్రహ్మదేవుడిని అయితే సత్యలోకంలో నేను ఉండడం ఏమిటి? నేను ఇక్కడ ఉన్నాను కదా, గోలోకానికి వెళ్ళొచ్చాను కదా, భూలోకానికి వెళ్ళొచ్చాను కదా, గోకులాన్ని చూసొచ్చాను కదా, మరి ఇక్కడికి వచ్చాక నా రూపంలో లోపల ఎవడున్నాడో అర్థం కలగని. నేను లోపల ఉన్నాడంటో నేను ఇక్కడ ఉన్నాను రా అన్నాడు. సరే, వీళ్ళే పొరపాటు పడి ఉంటారులే, సరస్వతిని పిలిస్తే విషయం అర్థమవుతుంది, సరస్వతి 4 సార్లు పిలిచాడు. ఆ సరస్వతి వచ్చింది, ఒక్కటే రాలా, పక్కన బ్రహ్మదేవుడితో వచ్చింది. పక్కన బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆ సరస్వతి బ్రహ్మదేవుడితో మాట్లాడకుండా ఆ కాపలా వాళ్ళతో మాట్లాడింది. వాడెవడో ఊరు పేరు తెలియనివాడు, కొత్తవాడు, దారిన పోయే దానయ్య వచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తుంటే వాడిని తన్ని తగిలేయకుండా ఎందుకు ఇంకా వినోదం చూస్తూ కూర్చున్నారు అని వాళ్ళని కోప్పడి వాడు వెళ్ళిపోయింది మందలించి. అప్పుడు బ్రహ్మదేవుడికి తెలిసి వచ్చింది, ఆవుల రూపం ఏమిటి, ఆవు దూడల రూపం ఏమిటి, పాలేళ్ల రూపం ఏమిటి, అవసరమైతే బ్రహ్మదేవుడి వేషం కూడా ఆయన వెయ్యగలడు. నేను తప్పు చేశానని 2 చెంపలు ఇంకోసారి గట్టిగా వేసుకున్నాడు ఆయన. ఈ కథ ప్రస్తుతం మనం చదువుకుంటున్న భాగవతంలో లేదు. 9 పద్యాల్లో ఈ కథాభాగం మొత్తం ఉంది అని 1975 మార్చి భారతి పత్రికలో విక్రాల శేషాచార్యులు గారు అనే పరిశోధకుడు ఆయన కనిపెట్టి ఆ పత్రికలో ప్రకటించాడు. ఆయన ఆ 9 పద్యాలు కూడా చెప్పాడు. సరిగ్గా పోతన్న గారి శైలి వాటిలో కనపడుతుంది. ఇది పోతన్న గారు కల్పించారు, మూలంలో లేదు అని. వ్యాసుడు చెప్పనవి పోతన్న గారు కొన్ని కల్పించారు చమత్కారంగా.
అందుకని ఆదిజుడైన బ్రహ్మ ఉదయంబునకు ఆస్పదమైన వాడు అనే మాట చక్కగా సరిపోతుంది. అంతేకాదు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనకి ఓ చక్కని మాట వినబడుతుంది. విధాత ధాతురుత్తమ. విధాత అంటే బ్రహ్మదేవుడు. శ్రీ మహావిష్ణువే బ్రహ్మదేవుడి రూపాన్ని పొందాడు. బ్రహ్మదేవుడు అనే కనపడుతున్నది మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువే సుమా. అంతేకాదు ధాతురుత్తమ, బ్రహ్మదేవుడి కన్నా ఆయన గొప్పవాడు అన్నారు. ఎందుకని బ్రహ్మదేవుడిని సృష్టించింది ఆయనే, బ్రహ్మదేవుడి ద్వారా సృష్టి కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్నది ఆయనే. కాబట్టి ఎవ్వడు విశ్వంబునెల్ల సలీలుడై పుట్టించు రక్షించు పొలియజేయు. రుద్రుడు సంహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అని మనం అనుకుంటుంటే ఆ రుద్రుడు రూపంలో ఉన్నది కూడా ఈ కృష్ణుడే అని భగవద్గీత స్పష్టంగా చెప్పింది. రుద్రాణం శంకరశ్చస్మి. విభూతి యోగంలో పరమాత్మ స్వయంగా చెప్పిన మాట, నేను రుద్రుల్లో శంకరుడు అనే పేరుతో పిలువబడేవాడిని. ఏకాదశ రుద్రులు ఉన్నారు, 11 మంది. రుద్రుని యొక్క 11 రూపాల్లో శంకరుడు అనే పేరుతో పిలువబడే రూపము నా స్వరూపమే సుమా అని చెప్పాడు. అందువల్లనే రుద్రుడు నిర్వహించవలసిన సంహార కాండను స్వయంగా నిర్వహించి 18 అక్షౌహిణులతో కూడిన మహాభారత సంగ్రామాన్ని సాక్షిగా ఉండి నిర్వహించి భూభారాన్ని తొలగింపచేయడానికి వచ్చిన దివ్య అవతారం కాబట్టి కృష్ణావతారం ఆయన ఆ పని చేశాడు. కృష్ణ పరమాత్మ యొక్క యథార్థమైన తత్వం తెలుసు కాబట్టి సృష్టి స్థితి లయ కార్యక్రమాలు నిర్వహించే పరమాత్మ స్వరూపుడు ఆయనేనయ్యా. ఆయనతో యుద్ధం పెట్టుకుంటావా? యవ్వని చేష్టల నిరుగరు బ్రహ్మాదులు యౌవని మాయ మోహించు భువనము. తన మాయతో సమస్త లోకాలను మోహింపజేసేవాడు. 7 ఏండ్ల పాపడై ఏ విభుడు ఒక చేత గోరక్షణమునకై కొండ ఎత్తే. చాలా చక్కని మాట ఇది. వ్యాస మహర్షి ఎప్పటికప్పుడు కృష్ణ పరమాత్మ వయస్సు చెబుతూ వచ్చాడు. ఆయన గోపికలతో రాసక్రీడలు జరిపినప్పుడు ఆయన వయస్సు 9 సంవత్సరాలు. గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తినప్పుడు ఆయన వయస్సు 7 సంవత్సరాలు. ఎందుకు పనిగట్టుకుని వ్యాసుడు ఇలా వయస్సు చెబుతున్నాడు అంటే ఆయన మామూలు మానవుడు కాదు అని చెప్పడం కోసం. మానవుని వలె కనపడుతున్నాడు కానీ మానవాతీతమైన పరమాత్మయే ఈ రూపంలో దిగివచ్చాడు అనే అద్భుత విషయాన్ని మనకు తెలియచేయడానికి పనిగట్టుకుని వయస్సు చెప్పాడు. 7 సంవత్సరాల వయస్సు అంటే కాన్వెంట్ స్కూలు పిల్లవాడు ఇవాళ పుస్తకాల బ్యాగ్ మోయడానికి ఇబ్బంది పడే వయస్సు. ఒక్కసారి 7 ఏళ్ల పిల్లవాడు కాన్వెంట్ స్కూల్ బ్యాగ్ ఏది మోస్తున్నాడో మనం ఊహిస్తే సాయంకాలం వాడు స్కూల్ నుంచి తిరిగి వస్తుంటే ప్రపంచ భారం అంతా వాడే మోస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఆ పుస్తకాల బ్యాగ్ అంత బరువు ఉంటుంది. వాడికి తలకు మించిన బరువు అయిపోయింది ఆ చదువు. ఫీజులు కట్టలేక వాడి తండ్రికి, పుస్తకాల బ్యాగ్ మోయలేక వీడికి. ఒక ఆయన అన్నాడు, పోన్లేండి భవిష్యత్తులో ఉద్యోగాలు లేకపోతే కూలీ నాలి చేసుకోవడానికి మూటలు మోయడానికి ఎక్స్పీరియన్స్ వస్తుంది, బ్యాగ్ మోయడం మంచిదేలే అని. ఈ చదువుల వల్ల ఏం వస్తుందో తెలియదు కానీ చదువుకుంటున్న పిల్లల్ని చూస్తే మాత్రం ఎక్కడ లేని జాలి కలుగుతున్నాయి. అలాంటి 7 సంవత్సరాల వయస్సులో అద్భుతంగా గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తాడంటే ఈయన బాలుడా సామాన్య మానవుడా? ఆ మాట ఆయన చెప్పాడు. బాలుండి తడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు. మొయ్యల్లో లేడో పొరపాటును వదిలేశాడనుకో బయట నిలబడితేనేమో రాళ్ల దెబ్బలే తగులుతాయి. ఈ పర్వతం కింద పడి పచ్చరైపోతాం మనం అని భయపడకండి. ఈ శైల అంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలు అల్లాడదు నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. దీని కిందకి ధైర్యంగా రండి, నిలబడండి అని స్వయంగా పరమాత్మ చెప్పిన అద్భుతమైన ఘట్టంలో ఆయన బాలుడు కాదు, సామాన్య మానవుడు కానే కాదు అని స్పష్టంగా తెలుస్తోంది. ఆ మాటే చెప్పాడు అక్రూరుడు. యవాడు కూటస్థుడి ఈశ్వరుడు అద్భుత కర్ముడు అనంతుడు కర్మసాక్షి. అట్టి ఘనునకు శౌరికి అనవరతము మ్రొక్కెదముగాక విద్వేషమునకు ఏము వెరతు. ఆయన పాదాలంటే నమస్కరిస్తాం కానీ ఆయనతో తగాదా పెట్టుకుంటాంటయా? అది చాలా తెలివి తక్కువతనం. నువ్వు కూడా ఆలోచించు. వల్లము నీ పొందు వేగ పొమ్ము. నీతో మాకు స్నేహం వద్దు. నువ్వు గనక సక్రమమైన దారిలో ఆయన యొక్క పరమాత్మతత్వాన్ని గుర్తించి మావలే ఆయన ప్రార్థించడానికి వస్తావా? మనం కలిసి వెళదాం. లేదా నీ దారి నువ్వు పో, నీకు మాకు సంబంధం లేదు. చాలు 10,000 వచ్చే నీ సఖ్యమునకు, నీ మైత్రి మాకు అక్కర్లేదు అన్నాడు. చాలా గొప్ప మాట మాట్లాడాడు అక్రూరుడు. సుధాముడు అని మాలనమ్ముకునేవాడు కోరిన కోరిక ఏమిటో మీరు విన్నారు. నీ పాద కమల సేవయు, అది చాలదు, నీ పాద అర్చకులతోడి నెయ్యము. ఇంగ్లీష్ లో ఒక సూక్తి ఉంది, నీ మిత్రుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు అని చెప్తాను అని. మిత్రుడి యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది కాబట్టి మనం మంచి మిత్రుడిని ఎన్నుకోవాలి.
మంచి అలవాట్లు ఉన్నవాడు, మంచి పద్ధతికి లోబడినవాడు, మంచి సంస్కారం కలిగిన వాడు, మంచి సంప్రదాయం తెలిసిన వాడైన మిత్రుడు మనవాడైతే అది మనకు అలవాటు అవుతుంది. అలా కాక అన్ని వ్యసనాలకి లోబడిపోయిన వాడు మన మిత్రుడైతే క్రమక్రమంగా మనం కూడా వ్యసనాల బారి పడే ప్రమాదం ఉంటుంది. అందుకని పరమాత్మను సేవించాలి అనే గుణం కలిగిన వాడు ఏం చేయాలి? పరమాత్మను సేవిస్తూ ఉండే లక్షణం కలిగిన వారితో మైత్రి పాటించాలి. నీ పాద అర్చకులతోడి నెయ్యమును, ఇది కావాలన్నారు. అందుకని అక్రూరుడు సమాధానం చెప్పాడు. శతధనుడికి దిక్కు లేకపోయింది. ఎందుకైనా మంచిది, ప్రమాదం వస్తే మణి క్షేమంగా ఉంటుందని మణిని అక్రూరుడి దగ్గర దాచిపెట్టి ఉంచమని వాడు పారిపోయాడు. కృష్ణుడు వచ్చి శతధనుడితో యుద్ధం చేసి వాడిని చంపి శతధనుడి పీడ లేకుండా చేసి మణి అక్రూరుడి దగ్గర ఉంది అని తెలుసుకుని అక్రూరుడి దగ్గరికి వచ్చాడు. అక్రూరుడు ఆ మణిని ఆయనకి ఇచ్చాడు. కృష్ణుడు చాలా సంతోషించి, నువ్వు చేసిన పని చాలా మంచి పని, శతధనుడు చేసిన దుర్మార్గానికి మంచి గుణపాఠం నువ్వు చెప్పావు, ఈ మణిని నువ్వు క్షేమంగా దాచి ఉంచావు, ఇది లోకక్షేమానికి సహకరిస్తుంది, నీలాంటి ఉత్తముడి దగ్గర, సంస్కారం కలిగిన వాడి దగ్గర ఈ మణి ఉంటే మంచిదని మణిని అక్రూరుడికే తిరిగి ఇచ్చేసి కృష్ణుడు వెళ్ళిపోయాడు. అంటే ఏ దశలోనూ కృష్ణుడికి ఈ మణి మీద వ్యామోహం లేదు అనే విషయం మనకు తెలుస్తుంది. సత్రాజితే స్వయంగా ఇచ్చినా తిరిగి ఇచ్చేశాడు. మళ్ళీ అక్రూరుడి దగ్గర దాచిపెట్టి ఉంచితే శతధనుడు ఆ మణి అక్రూరుడు ఇచ్చినప్పుడు మళ్ళీ అక్రూరుడికే ఆ మణిని తిరిగి ఇచ్చేశాడు. ఘనుడు భగవంతుడు ఈశ్వరుడు అనఘుడు మణి తెచ్చి ఇచ్చినట్టి కథనమున్ వినినా పఠించిన తలచిన జనులకు దుర్యశము పాప సంఘము తలగున్. ఇలా శవంతక ఉపాఖ్యానం చాటును దాగిన ఈ మణికి సంబంధించిన వృత్తాంతాన్ని ఏ మానవుడు స్మరణం చేసినా ఆ మానవుడికి అపకీర్తులు నశిస్తాయి, అపనిందలు తొలగిపోతాయి, అతడికి పాపాలన్నీ నశించి పుణ్యప్రదమైన దివ్యమైన స్థితి కలుగుతుంది అని ఫలశ్రుతిని కూడా పోతన్న గారు చెప్పారు. పోతన్న గారు సాధారణంగా ఏ కథావృత్తాంతం చెప్పినా వ్యాసుల వారు చెప్పకపోయినా ఆయన ఫలశ్రుతి లాంటి పద్యం ఒకటి చెప్తూ ఉంటారు చమత్కారంగా. ఆ ఫలశ్రుతిలో చాలా విశేషమైన అర్థం దాగి ఉంటుంది. ఈ కథ వింటే పాపం పోయి పుణ్యం వస్తుంది అంటే, ఈ కథలో పుణ్యం సంపాదించడానికి ఏమున్నది అంటే, కథ చాటున దాగిన ఆధ్యాత్మికమైన దివ్య జ్ఞానము ఆ పేర్లలో ఎలా పొదగబడి ఉందో మనం పరిశీలించినప్పుడు ఆ విధమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొంది ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి మంచి అవకాశం కలుగుతుంది అనే సత్యాన్ని పోతన్న మహాకవి ఫలశ్రుతి పేరిట ఆవిష్కరించారు. ఇలా సాగుతున్న ఈ కథలో పరమాత్మ కేవలం ఈ ముగ్గురినే కాక మరొక 5గురిని వివాహం చేసుకున్నాడు. దాంతో అష్టమహిషి కళ్యాణం చేసుకున్నవాడయ్యాడు. 8 మంది భార్యలు ఉన్నారు ఆయన. వీళ్ళు కాక నరకాసురుడిని సంహరించిన తర్వాత నరకాసురుడి చెరలో ఉన్న 16,100 మంది రాచకన్యల్ని ఆయన పెళ్లి చేసుకున్నాడు. రాజకుమార్తెలు వాళ్ళందరినీ చెరబట్టాడు ఆయన. వాళ్ళందరినీ చెర నుంచి విడిపించిన తర్వాత వాళ్ళందరూ అన్నారు, నువ్వే మాకు భర్తవి అన్నారు. నాకేం అభ్యంతరం లేదన్నాడు. వాళ్ళందరినీ కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇంతమందిని వివాహం చేసుకున్నాడు అంటే కృష్ణుడికి ఎంత వ్యామోహం. చాలా మంది భార్యలు కావాలనే కోరికుంది. కృష్ణుడు అంతమందిని చేసుకున్నప్పుడు నేను 9గురిని చేసుకుంటే తప్పే ఉంది అని మనబోటి వాళ్ళు వాదించడానికి మంచి అవకాశం ఉంది. ఆయన వీళ్ళని ఎలా పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో, చేసుకుని ఏం చేశాడని భాగవతం మనకు వివరించిందో, కృష్ణుడి కథలోని ఇన్ని పెళ్లిళ్ల వల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటో, ఏం తెలుసుకుంటే ఆ పెళ్లి లోక కళ్యాణం అని మనం గుర్తించే అవకాశం ఉంటుందో భాగవతం ఏమని చెప్పిందో రేపటి రోజున జరిగే ప్రవచనంలో విన్నవించుకుంటానని భక్త మహాశయులకు సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళం.